ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. అలాగే జూమ్ సెషన్ లో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 125వ రోజు క్లాస్ కు స్వాగతం. ఈ రోజు మనము చక్కటి స్వాధ్యాయము అలాగే మెడిటేషన్ చేసుకున్నాము. మనకు ఈరోజు స్వాధ్యాయాన్ని అందించడానికి కర్నూలు నుంచి గీతా త్రివేణి మేడం గారు రావడం జరిగిందండి. సీనియర్ పిరమిడ్ మాస్టరు, అద్భుతమైన ఆత్మజ్ఞానం అందిస్తున్నారు. మంచి మంచి ఎక్స్పీరియన్స్లు మేడము గత 10 ఏళ్లుగా ధ్యాన ప్రచారము చేస్తూ ఎన్నో క్లాసులు, ఎంతో జ్ఞానాన్ని పుస్తక స్వాధ్యాయంతో అద్భుతంగా అందరికీ అందిస్తున్నారండి. తన ఎక్స్పీరియన్స్లు కూడా చాలా అంటే చాలా అద్భుతము. అలా ఒళ్ళు గగుపరుస్తాయి అన్నమాట. అంత అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ తో మేడం ధ్యానంలోకి రావడము, ఎక్స్పీరియన్స్ పొందడం జరిగిందనమాట. అలాంటి మేడం గారు మన క్లాస్కి రావడం మన అదృష్టంగా భావిస్తూ అందరూ గట్టిగా క్లాప్ చేస్తూ మేడంకి వెల్కమ్ చెప్తాము. నమస్తే మేడం, క్లాస్కి స్వాగతం. నమస్తే మ్యామ్, నమస్తే. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. మరి అద్భుతమైనటువంటి ధ్యానాన్ని ముగించుకున్నాం కదా. ఇప్పుడు కొంత సమయం మనము ఆత్మ జ్ఞానానికి సమయాన్ని కేటాయిద్దాం. ధ్యానంతో పాటు జ్ఞానము, అప్పుడే మనకు పూర్ణత్వము లభిస్తుంది. మరి క్లాస్ మొదలయ్యే ముందు మనమందరం ఒక పని చేసింది. ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. అంతేకాకుండా నాకు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా గారికి, పెసల్లత మేడం గారికి, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నా ధ్యాన జ్ఞాన ప్రసారానికి సహాయ సహకారం ఇస్తున్న నా పతిదేవుని నమస్కరించుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. స్టూడెంట్ మాస్టర్స్, ఈరోజు ఒక మంచి టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఆత్మ జ్ఞానం అంటే ఇక్కడ చిన్న తేడా చెప్తాను. ప్రాపంచిక జ్ఞానం వేరే, ఆధ్యాత్మిక జ్ఞానం వేరే. ప్రాపంచిక జ్ఞానము ఈ శరీరాన్ని పోషించుకోవడానికి, ఉద్ధరించుకోవడానికి, ఈ శరీరము నిలబడాలి అంటే ఏం కావాలి? మనము దీనికి కావాల్సినటువంటి పోషణనివ్వాలి, ఆహారాన్ని ఇవ్వాలి, క్లోత్స్ ఇవ్వాలి, నీడను ఇవ్వాలి. ఎలా అంటాలి? ఎలా ఎండకు వానకు పాడేయలేం కదా. అంటే ఒక గూడు ఉండాలి, వీటిని కవర్ చేసుకోవడానికి క్లోత్స్ ఉండాలి. అంతేకాకుండా మరి నడవాలన్నా, మాట్లాడాలన్నా ఈ శరీరానికి ఏం కావాలి? శక్తి కావాలి, అంటే ఆహారం కావాలి. మరి ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. మరి డబ్బులు కావాలంటే ఏం చేయాలి? కొంత జ్ఞానం కావాలి. దానిని ప్రాపంచిక జ్ఞానం అంటారు. వ్యాపారం చేయాలన్నా, ఏదో ఒక చిన్న కొట్టు పెట్టుకోవాలన్నా ఎంతో కొంత జ్ఞానం కావాలి. దానిని ప్రాపంచిక జ్ఞానం అంటారంటే ఈ శరీరాన్ని, ఈ భూమండలంలో మనం నడియాడాలన్నా, కొన్ని రకాలుగా కొందరితో మనము సాంగత్యం చేయాలన్నా ఏం కావాలో కాస్తంత ప్రాపంచిక జ్ఞానం ఉండాలి. చాలా మంది సరదాగా అంటారు కదా, బొత్తిగా ప్రాపంచిక జ్ఞానం లేదు అని అంటారు కదా. మరి ఈ రోజు మనం తెలుసుకుంటుండేది ఆధ్యాత్మ జ్ఞానం, ఆత్మకు సంబంధించిన జ్ఞానం. వెరీ సింపుల్. ప్రాపంచిక జ్ఞానం రకరకాల చదువులు ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానం అందరికీ కామన్. ఆడ లేదు, మొగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ధనికుడు లేదు, పేదవాడు లేదు, అందరికీ కావలసినటువంటి జ్ఞానము. చూడండి, ప్రాపంచిక జ్ఞానము ఈ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అనేది ఉంటుంది. కొన్ని స్త్రీలకు వద్దు అని చెప్తారు, సరిపోవు అని చెప్తారు, లేదు ఇవి పురుషులకు సంబంధించినవి కాదు అని చెప్తారు, రకరకాలుగా చెప్తారు ప్రాపంచిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అందరికీ కావలసినది, అందరికీ ఒకేలాగా ఉండేది, ఒకరికి ఎక్కువ కాదు, ఒకరికి తక్కువ కాదు. మరి అటువంటి అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. చూడండి,
ఆత్మ జ్ఞానం అంటే వెరీ సింపుల్. ఏమని చెప్పాను? ఆత్మకు సంబంధించిన జ్ఞానం. అరే ఇంక అయిపోయిందా మేడం క్లాస్ అంటారా? లేదండి బాబోయ్, ఎన్ని యుగాలు అంటే ఒక ఆత్మ ఎన్ని వందల సంవత్సరాలు ఏ నుంచో జన్మ తీసుకుంటూ వస్తూ ఉంది, జ్ఞానాన్ని పొందుతూ వస్తుంది అనుభవపూర్వకంగా. ఇంకా జన్మలు తీసుకుంటూనే ఉంటున్నాము అంటే ఇట్స్ టేక్ లాంగ్ ప్రాసెస్. మరి షార్ట్ కట్ లేదా అంటే ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి మోక్షము. ఇది షార్ట్ కట్. మనమందరం ధ్యానం చేస్తూ ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని పొందుతూ ముక్తి మోక్షం పొందడం. గుర్తుపెట్టుకోండి, ముక్తి మోక్షం అంటే చనిపోయాక వచ్చేది కాదు. బతికుండంగానే, జీవించుండంగానే మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఈ కంటిలో నీరు అంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయంటే, కన్నీళ్లు వచ్చాయంటే మనము ముక్తి మోక్షం పొందనట్టు అర్థమేమో కాలం లేదు కదా. ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకు దుఃఖం కలగదు. అజ్ఞానులకు అంటే జ్ఞానం లేని వాళ్లకు దుఃఖం వల్ల కన్నీరు వస్తుంది. మరి ఏ స్థితిలోనైనా తొనకకుండా బెనకకుండా ఉన్నవాడు ముక్తి మోక్షం పొందినట్లు అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ అనేవాడు. పోయినాక వచ్చేది కాదు, ఈ జీవితాన్ని త్యజించినాక వచ్చేది కాదు, ఈ శరీరాన్ని వదిలేసినాక వచ్చేది కాదు. సంపూర్ణంగా చక్కగా నువ్వు అందరితో ఉంటూ శరీరధారిణివై ఉండి నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఒక్క మాటలో చెప్పాలంటే తలక్రిందులైన జీవితము, అతలాకుతలమైన నువ్వు చెల్లించినప్పుడు ఎలా చెల్లించకుండా ఉంటాం మేడం అంటారా? ఆత్మజ్ఞాని చెల్లించడు. సర్వానికి సమస్తానికి నేనే కారణం, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అంటాడు. పొంగిపోడు, అట్ ది సేమ్ టైం కుంగిపోడు, మధ్య మార్గంలో ఉంటాడు. వాడికి ముక్తి మోక్షం పొందినట్లు. మరి ముక్తి మోక్షం పొందాలంటే ఏం చేయాలి? ఆత్మజ్ఞానం కావాలి. అదే ఈరోజు నేను మీతో చర్చించబోతున్నాను. చూడండి, ఆత్మజ్ఞానం అంటే మీకు ఒక చిన్న కథతో మొదలు పెడతాను. రమణ మహర్షి అందరికి తెలుసు కదా, భగవాన్ రమణులు అంటారు. రమణ మహర్షి దగ్గరికి ఒకసారి ఒక జమీందారు వచ్చాడంట. వచ్చాక జమీందారు అడిగాడంట, నాకు కాసింత మనశ్శాంతి కావాలి. భగవాన్ రమణుల్ని అడిగారంట. ఆయన అడిగారంట, నువ్వెవరు అని అడిగారంట. అప్పుడు జమీందారు, నేను పలానా, నా పేరు అని చెప్పాడు. పలానా కిట్టప్పనో కృష్ణప్పనో అనుకుందాం, ఓకే. అంటే మరి నువ్వెవరు అని అడిగాడంట. అంటే నా ఇంటి పేరుతో పాటు చెప్పాలేమో అని ఇంటి పేరు కలిపి చెప్పాడంట. అయినా నువ్వెవరు అని అడిగారంట. అప్పుడు అమ్మ పేరు, నాన్న పేరు కలిపి చెప్పాడు. అయినా నువ్వెవరు. ఊరు కలిపి చెప్పాడు. అయినా నువ్వెవరు. తన తల్లిదండ్రులు, అత్తమామ పేరు చెప్పాడు. అయినా నువ్వెవరు. అమ్మ పేరు, నాన్న పేరు, అత్తమామ పేరు, ఇంటి పేరు, కులము, గోత్రము అన్నీ చెప్పాడు. మరి అయినా నువ్వెవరు. తన అత్తమామ పేరు, భార్య పిల్లల పేరు, ఇరుగు పొరుగు పేరు చెప్పాడు. మరి అయినా నువ్వెవరు. అలా పరుమాళ్ళు నువ్వు ఎన్ని చెప్పినా నువ్వెవరు, నువ్వెవరు, నువ్వెవరు అంటే జమీందారుకు విసుగొచ్చి, అరే భగవాన్, నేను ఇంతకన్నా ఏం చెప్పేది? నా పేరు చెప్తి, నా ఊరు చెప్తి, నా వీధి పేరు చెప్తి, నా ఇంటి పేరు చెప్తి, అన్నీ చెప్పినాను. నా దగ్గర ఇంతకన్నా సమాధానం లేదు భగవాన్ అంటే, నిన్ను నువ్వు తెలుసుకొని నా దగ్గరికి రా అన్నాడంట. మరి పత్రిజీ సార్ మనకి ఏం చేశారు? అరటిపండు వలిచి నోటికి అందించేంతగా, అందించడం కాదు బాబోయ్, నోట్లోనే పెట్టారు అని చెప్తాను నేనైతే. చూడండి, నువ్వు పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్వము అని చెప్పాడు. నేను పలానా తల్లిదండ్రుల బిడ్డను అంటాము. మరి ఆధ్యాత్మిక భాషలో ప్రాపంచికంగా నువ్వెవరు అంటే సో అండ్ సో పేరెంట్స్ అని, లేకపోతే మన తాత పేరు, ముత్తాతల పేర్లు చెప్తాము. ఆధ్యాత్మిక పరిభాషలో నువ్వెవరు అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఆత్మని, పరమాత్మ నుంచి వచ్చిన జీవాత్మని లేక అంశాత్మని. మరి భూమి మీదకి ఎందుకు వచ్చావు? కొన్ని ప్రశ్నలు వేసుకుందామా? నువ్వెవరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? వచ్చిన పనేమి? చేస్తున్న పనేమి? చెయ్యవలసిన పనేమి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే ఆత్మజ్ఞానం అనగా అనే దానికి క్వశ్చన్ మార్క్ చెరిపేయచ్చు, తీసేయచ్చు, క్యాన్సిల్ చేసేయచ్చు. ఏమేమి ప్రశ్నలు? నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? వచ్చిన పనేమి? చేస్తున్న పనేమి?
చెయ్యవలసిన పనేమి? ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడంతో మనం కూడా ఈరోజు సెషన్ క్లోజ్ అయిపోతుంది. ఆత్మజ్ఞానం అనగా చూడండి, నువ్వెవరు అంటే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మని. మరి పూర్ణాత్మ అంటే ఏమి? పూర్ణత్వం పొందిన ఆత్మ. చూడండి, మనము జీవాత్మ లేక అంశాత్మ అని అంటారు మనల్ని. ఏమంటారు మనల్ని? జీవాత్మ లేక అంశాత్మ అంటారు. ఎందుకంటే ఒకరి అంశం నుంచి మనం భూమి మీదకి వచ్చాము కాబట్టి. జీవాత్మ అంటే జీవుడిగా భూమి మీదకి వచ్చాము కాబట్టి. ఓకే, ఇది క్లారిటీ. మరి పైన రెండు రకాల దగ్గర నుంచి వస్తాం. మూల చైతన్యం నుంచి అన్నా వస్తాము, లేదా పూర్ణాత్మ నుంచి అన్నా వస్తాము. మూల చైతన్యం అంటే ముందు తేడా తెలుసుకుందాం. నామరహితుడు, గుణరహితుడు, రూపరహితుడు, ఒక ఎనర్జీ, ఓ పవర్, ఆయననే విశ్వాత్మ అంటారు, లేకపోతే సర్వాత్మ అంటారు, లేదా మూల చైతన్యము అంటారు. ఏదన్నా ఒకటే అర్థము. పరమాత్మ అన్నా, సర్వాత్మ అన్నా, విశ్వాత్మ అన్నా, మూల చైతన్యం అంటే ఒకటే. కానీ పూర్ణాత్మ అంటే తేడా. ఓకే, పరమాత్మ అన్న పూర్ణాత్మ అన్న తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి. మూల చైతన్యము అందుకని ఉపయోగిస్తున్నా నేను. మరి పూర్ణాత్మ పరమాత్మ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి నేను పరమాత్మ అనే బదులు విశ్వాత్మ లేక మూల చైతన్యం అని ఉపయోగిస్తాను. పూర్ణాత్మ అంటే ఎవరో తెలుసా? మనలాగా జీవాత్మగా భూమి మీదకి వచ్చి ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతూ ఈ జన్మని పూర్ణత్వం పొందినవాడు, జనన మరణ చక్రం నుంచి విడబడిన వాడిని పూర్ణాత్మ అంటారు. ఉదాహరణకు షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా, ఆదోని లక్ష్మమ్మ, కాసిరెడ్డి నాయన, యోగానంద, రామకృష్ణ పరమహంస, పుట్టపర్తి సాయి బాబా, రాఘవేంద్ర స్వామి, వీళ్ళందరూ మన కళ్ళ ముందు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను సమయం మనకి వృధా కాకూడదు కాబట్టి చాలా కొద్ది పేర్లు చెప్పాను. వీళ్ళందరూ ఎలా వచ్చారు? వివేకానందుడు కావచ్చు, వీళ్ళందరూ అంశాత్మగా భూమి మీదకి వచ్చి, లేకపోతే జీవాత్మ అన్న ఒకటే, అంశాత్మ అన్న ఒకటే, భూమి మీదకి వచ్చి ధ్యానం చేస్తూ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఏదైతే జ్ఞానం పొందారో అదే విధంగా జీవిస్తూ, వింటే సరిపోదు, ముక్తి మోక్షం పొందము, జనన మరణ చక్రం నుంచి విడబడము. ఏదైతే ఆత్మజ్ఞానం వింటామో, తెలుసుకుంటామో, ఆచరించినప్పుడే ఈ జీవాత్మ పూర్ణాత్మ అవుతుంది. అర్థమైందా? మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే పైన ఉన్నటువంటి మూల చైతన్యం నుంచి కానీ లేదా పూర్ణాత్మ నుంచి కానీ భూమి మీదకి వస్తాము. మరి ఈ డిఫరెన్షియేషన్ ఎందుకు అంటే మూల చైతన్యం నుంచి కూడా ఈ పూర్ణాత్మ వచ్చింది. ఒక రమణ మహర్షి కావచ్చు, వివేకానందుడు కావచ్చు, యోగానంద కావచ్చు, వాళ్ళు పూర్ణత్వం పొంది వాళ్ళు ఈ సృష్టిని సృష్టించడం మొదలు పెడతారు. ఇలా ఎంత శక్తి ఉంటుందో తెలుసా? ఒక్కసారి వర్షం పడితే ఎన్ని చినుకులు రాలినాయి అంటే చెప్పగలుగుతామా? చెప్పలేం. అలా లక్షల వేల కోట్ల ఆత్మను సృష్టించే శక్తి ఈ పూర్ణాత్మలకు ఉంటుంది. నేను చెప్పేది కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినేది. నేను ఈ మధ్య కాలంలో కనీసం ఒక 15 సార్లు ఈ భగవద్గీత చెప్పడం కంప్లీట్ అయిపోయింది. జూమ్లలో కావచ్చు, చుట్టుపక్కల మన కర్నూలులో సెంటర్స్ కావచ్చు, కోడుమూరులో కావచ్చు, కంటిన్యూగా జరుగుతున్నాయి. పదే పదే నాకు బ్రెయిన్ లో ముద్రించిపోయింది. పూర్ణాత్మ ఎటువంటి శక్తి కలిగి ఉంటుంది? మరి పత్రి సార్ ఒక మాట అనేవారు ఎప్పుడు, పైన కోటాను కోట్ల లోకాలున్నాయి అనేవాడు. ఏమున్నాయవాడు? పైన కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఆ లోకాలకు అధిపతి ఎవరు? ఎవరైతే జీవాత్మక భూమి మీదకి వచ్చి పూర్ణత్వం పొంది ముక్తి మోక్షం పొందారు అంటే జనన మరణ చక్రం నుంచి విడబడ్డారో వాళ్ళు ఆ యొక్క లోకాలకు అధిపతులు. అక్కడి నుంచి వాళ్ళు రకరకాల లోకాలను సృష్టించుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఆ లోకాలను నడిపే శక్తి, అర్హత వాళ్ళకి ఇవ్వబడుతుంది. అలాంటి వాళ్ళే దేవుళ్ళందరూ. అక్కడ కూడా గుర్తుపెట్టండి, మూల చైతన్యం వేరే, దేవుళ్ళు వేరే. శివుడు, విష్ణువు, ముక్కోటి దేవతలు. ఒక మాటలు చెప్పాలంటే ఆంజనేయ స్వామి, రాముడు, కృష్ణుడు, ఇంకా ఎంతమంది దేవుళ్ళని మీరు లెక్కేసుకున్నా కూడా అందరూ దేవతలు వేరే, మూల చైతన్యం వేరే. ఎలా వేరవుతారు మేరమంటారా? చూడండి, మనము వెంకటేశ్వర స్వామి, శివుడు వీళ్ళని తీసుకున్నాం అనుకోండి. శివుడు ఎప్పుడు ఏ ముద్రలో ఉంటాడు? ధ్యాన ముద్రలో ఉంటాడు. ఇక్కడ మనం ఒక కథ చెప్పుకుందాము. ఓకే, రమణ మహర్షి కథ ఎలా చెప్పుకున్నామో ఈడొక కథ చెప్పుకుందాము. ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి,
ఏమి అంటే మరి శివుడు ఏం చేస్తాడని చెప్పుకున్నాం మనము, ధ్యానం చేస్తుంటాడు. ఒకసారి దేవత లోకాలందరికి అధిపతి ఎవరు, ఇంద్రుడు. ఇంద్రుడు ఒక పెద్ద సమస్య వస్తుంది. మునులను, ఋషులను, యోగులను, సమస్త దేవతలను డిస్కషన్ చేస్తారు, ఎలా బయటపడాలి సమస్య నుంచి. ఎంత ఆలోచించినా ఎవ్వరికి దాని నుంచి బయటపడే ఆలోచన సరిగ్గా తట్టడం లేదు. వాళ్ళు అనుకుంటారు, శివుని ఆజ్ఞ లేంది చిన్న చీమ కూడా పుట్టదు కదా, మనం ఏం చేద్దామంటే శివుని దగ్గరికి వెళ్దాము, ఈ సమస్య పుట్టినేదే శివుని ఆజ్ఞ వల్ల, పరిష్కారం ఎవరి దగ్గర ఉంటుంది, శివుడి దగ్గర ఉంటుంది అని వాళ్ళు హిమాలయాలకు వెళ్ళిపోతారు. శంకరుని దర్శించి ఈ ప్రశ్నకు జవాబు, ఈ సమస్యకు సమాధానము ఎలా బయటపడాలో తెలుసుకుందాము అని శివుని దగ్గరికి వెళ్తారు. శివుడు ధ్యాన ముద్రలో ఉండడం గమనిస్తారు. అప్పుడు ఏమడుగుతారంటే పార్వతీదేవిని, అమ్మా మేము శివుడితో మాట్లాడడానికి వచ్చాము, మాకు ఒక కష్టమైన సమస్య వచ్చింది అంటే అప్పుడు పార్వతీదేవి అంటుంది, మరి ధ్యాన ముద్రలో ఉన్నారు, తనను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, కొద్దిసేపు వేచి చూడండి అంటే, అయ్యో ఖచ్చితంగా మేము ఎదురు చూస్తాము అని. సమయం గడుస్తూ ఉంటుంది, గడుస్తూ ఉంటుంది, గడుస్తూ ఉంటుంది, గడుస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో శివుడు కళ్ళు తెరిచే టయానికి వీళ్ళందరి కళ్ళ ముందు కనిపిస్తారు. ఆశ్చర్యపోతాడు, ఎందుకు అందరు ఇలా వచ్చారు, ఏమైంది అంటే అప్పుడు ఇంద్రుడు అంటాడు, ఓ పెద్ద సమస్య వచ్చిందని మేము మీ దగ్గరికి వచ్చాము. శివునాజ్ఞ లేనిది చిన్న చీమ కూడా పుట్టదు కదా, ఆ సమస్య పుట్టింది నీకు తెలుసు, ఎలా పరిష్కరించాలో మీకు తెలుసు, అందుకని వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక ఒక అనుమానం మొదలైంది, మీరు ఆ అనుమానాన్ని మాకు నివృత్తి చేయండి అంటే, చెప్పు ఇంద్ర నీకే అనుమానం కలిగింది, చూడండి మాకు ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా మేము మీ దగ్గరికి పరుగు పరుగున వస్తున్నామే, మరి మీరు ఎవరిని ప్రార్థిస్తున్నారు, మీరు ఎవరి కోసం మీరు ధ్యానం చేస్తున్నారు అని అంటే, మిమ్మల్ని నేను ఈ సృష్టిని సృష్టిస్తాను, మరి ఇంత శక్తి కావాలి అంటే నాకేం కావాలి, నేను శక్తిని పొందాలి, పొందిన శక్తిని మీకు పంచాలి, ముందు మీరు నాకు అప్లికేషన్ పెడితే నేను ఆ మూల చైతన్యానికి అప్లికేషన్ పంపిస్తాను అని చెప్పడం జరిగింది. మరి ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నాడు, ధ్యానమే చేస్తున్నాడు. విష్ణుమూర్తి ఏం చేస్తారు, ఏకాదశులు మీకు ఐడియా ఉంటాయి కదా, తొలి ఏకాదశి మళ్ళీ ఏకాదశి, కొంతకాలము ఆయన ధ్యాన ముద్రలో ఉండి మరి ఏం చేస్తాడు, ధ్యానాన్ని విరమిస్తాడు. ఆ ఏకాదశులు మనకు ఐడియా ఉంటుంది కదా. మరి ఇప్పటికి ఆంజనేయ స్వామి హిమాలయాల్లో చిరంజీవిగా ఏం చేస్తున్నాడు, ధ్యానమే చేస్తున్నాడు. మరి ఇంతమందిని మనం ఏం తెలుసుకున్నాం, దేవతలనే. వెంకటేశ్వర స్వామి కూడా తిరుపతిలో 100 అడుగుల కింద ధ్యాన ముద్రలో ఉన్నాడు అని చెప్తారు. ఏమంటారు, ధ్యానం చేసిన, అందుకనే తిరుపతి ఎలా ఉంటుంది, నిత్య కళ్యాణం పచ్చతోరణము. మరి ఏ గుడికి లేని డిమాండ్, 365 days 24/7 ఎలా ఉంటారు, ఎప్పుడు భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు, తలనీలాలు ఇచ్చేవాళ్ళు, ముడుపులు చెల్లించే వాళ్ళు, ఆహా ఆనందంతో. తిరుపతి అంటేనే బ్రహ్మానంద స్థితి. మరి అంత పవర్ కి కారణం ఏమంట తెలుసా, వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు, ఆ విగ్రహం కరెక్ట్ గా విరాట్ స్వరూపం కింద ధ్యానంలో ఉన్నాడు కాబట్టి ఆ ఎనర్జీస్ ఆ ప్రాంగణం అంతా, ఆ తిరుపతి అంతా వ్యాపించి ఉన్నాయి, తిరుమల అంతా వ్యాపించి ఉన్నాయి అంటారు. మరి మనమేం చేస్తున్నాము, ధ్యానం చెయ్యము, పోయి మనం ఏం చేస్తాము, దేవుడికి అడుక్కుంటాము. ఒకసారి ఒక భక్తుడు గుడిలోకి వెళ్తూ ఉంటే పక్కన బయట ఉంటారు కదా భిక్షగాళ్ళు, అయ్యా అయ్యా అని భిక్షం అడుగుతున్నాడంట. ఆ పక్కన ఉన్న భిక్షవాడు, ఏమి కొత్తగా వచ్చావా భిక్షం అడుక్కోవడానికి, కొత్తవాడివా, అవును ఈ మధ్యలోనే భిక్షం అడుక్కోవడానికి మొదలు పెట్టాను అంటే, ముందు వాళ్ళు వెళ్ళి లోపల దేవుణ్ణి అడుక్కొని బయటకు వచ్చేప్పుడు మనం వాళ్ళని అడుక్కుందాము అంటాడంట. చూసారా, వాడు బయట ఉండి ₹5 మన దగ్గర అడుక్కుంటే, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవాన్ నాకు అవివ్వు ఇవివ్వు, నా బిడ్డకు చదువు రావాలి, నా కూతురికి పెళ్లి కావాలి, మా వాడికి ఉద్యోగం రావాలి, నా మనవడికి కొడుకు పుట్టాలి, ఇవే అడుగుతున్నాము మనం కూడా. చూడండి, మీరు గమనించండి, బాడీ లాంగ్వేజ్ ఇలా మొదలుపెట్టి ఇట్లా అడుక్కుంటుంటాం, ప్లీజ్ 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 భగవాన్ అని. గమనించండి, మన బాడీ లాంగ్వేజ్ ఇలా మొదలయ్యి ఇక్కడికి వస్తుంది. మరి భగవంతుణ్ణి వేడుకుంటే కోరికలు తీరవు,
ఎలా కోరికలు నెరవేరుతాయి? ఆత్మ జ్ఞానం పొంది దానికి తగినట్లు నువ్వు జీవిస్తే అప్పుడు నీ జీవితంలో సర్వానికి సమస్తానికి నువ్వే కారణం అని తెలుసుకుంటావు. మరి పత్రిజీ సార్ చెప్పారు కదా, నువ్వెవరు అనేదానికి నువ్వు పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మవు. మరి వచ్చిన పనేమి? ఈ అంశాత్మను పూర్ణత్వం పొందేంత వరకు ఈ జనన మరణ చక్రంలో పడి మనము తిరుగుతూ ఉంటాము. మరి పత్రిజీ సార్ అంటారు, నువ్వు 350 కానీ 400 జన్మలు కానీ ఎత్తితే కానీ ఈ రోజు ధ్యానం అనే పదము వినలేవు, ధ్యానం అనేది చెయ్యలేవు. నీ దగ్గరికి ఒక ధ్యాని వచ్చినాడు, ధ్యానం గురించి చెప్తున్నాడు అంటే నువ్వు పాస్ట్ 350 నుంచి 400 జన్మలు ఎత్తావు అని చెప్పారు. మరి వచ్చిన పనేమి? మనము ఈ జీవాత్మ పూర్ణాత్మగా ఎదగడానికి భూమి మీదకి వచ్చాము. మరి ఎలా వచ్చామంటే అంశాత్మగా వచ్చాం. అంశాత్మగా వచ్చి ఒకటేసారి మానవుడిగా అయ్యామా అంటే లేదు. ఖనిజ, వృక్ష, జంతు, మానవ 5 సామ్రాజ్యాలు ఉన్నాయి. దైవ సామ్రాజ్యం చిట్ట చివరిది. ఖనిజ సామ్రాజ్యంలో జన్మ తీసుకుంటాం, తర్వాత వృక్ష సామ్రాజ్యం, తర్వాత జంతు సామ్రాజ్యం, తర్వాత మానవ సామ్రాజ్యం. ఇప్పుడు ఇక్కడున్న మీ మానవుడు ఏమవ్వాలి? మాధవుడు అవ్వాలి. ఇక్కడ ఉండి నువ్వు ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందిన దాన్ని ఆచరించినప్పుడు ఈ మానవుడే మాధవుడు అవుతాడు. మరి మానవుడు మాధవుడు అవ్వాలంటే ఏం కావాలి? ప్రేమ, దయ, కరుణ, జాలి, సహనం, క్షమ, ఇవన్నీ భగవంతుని యొక్క గుణాలు. మనం ఏం చేస్తున్నాము? ధ్యానం చేస్తున్నామా? చేస్తున్నాం. ఏ దానికోసం చేస్తున్నాము? ప్రాపంచమైన క్షణికమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసము. ఈ రోజు ఉంటే రేపు పోయే వాటి కోసం మనము కోరుకుంటున్నాము. బంగ్లాలు కావాలని, డబ్బులు కావాలని, నగలు కావాలని ఏవేవో కోరుకుంటున్నాం. మనం పోయేటప్పుడు ఏమిటిని మనము తీసుకొని పోము. మేడం ఉన్నంత వరకైనా ఉపయోగపడతాయి కదా. చూడండి, మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కోరికల్లో 90% అయినా తీరింటాయి. మరి ఏ రోజైనా వాటిని తలుచుకొని మురిసిపోయారా? లేదు. ఓ 10% ఏవైతే మనకు తీరిండవో వాటి గురించే నిత్యము దుఃఖిస్తున్నాము. గతం గురించి తెలుసుకొని దుఃఖిస్తున్నాము, భవిష్యత్తులో నెరవేరవేమో అని దుఃఖిస్తున్నాము. ఎంత శాతం మనకి నెరవేరాయి? 90%. ఒక పలానా స్వీట్ తినాలనో, పలానా టిఫిన్ తినాలనో, పలానా ఊరి పోవాలనో, పలానా క్లోత్స్ కొనాలనో, ఇలా రకరకాల కోరికలు ఉన్నింటాయి. ఒక పొలం కొనాలనో, స్థలం కొనాలనో, పెళ్లిళ్ళు చేయాలనో, పేరెంటాలు చేయాలనో, గృహప్రవేశాలు చేయాలనో, అన్నిట్లో 90% ప్రతి మానవుడు కోరికలు నెరవేర్చుకుంటాడు. 10% నెరవేరిన దానికోసమే ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం, దుఃఖిస్తున్నాం, ఇతరులకు కూడా దుఃఖాన్ని ఇస్తున్నాం. దీనికన్నిటికీ కారణం ఆత్మ జ్ఞానము లేక, నువ్వు తెలుసుకోలేకపోవడం. నువ్వెవరు అంటే నేను జీవాత్మని. ఎక్కడి నుంచి వచ్చావు? పరమాత్మ నుంచి వచ్చిన నేను జీవాత్మను. మరి ఎందుకోసం వచ్చావు? పూర్ణత్వం పొందడానికి వచ్చావు. మరి పూర్ణత్వం అంటే ఏమి? భగవంతుని గుణాలు మన గుణాలు అవ్వడం, భగవంతుని స్వరూపం మన స్వరూపం అవ్వడము. మరి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. మరి ఈ పరిణామ క్రమంలోకి వద్దాం. ఇప్పుడు ఏమని చెప్పాను? ఎప్పుడైతే పూర్ణాత్మ నుంచి జీవాత్మగా ఇక్కడికి వస్తామో, మూల చైతన్యం నుంచి జీవాత్మగా ఇక్కడికి వస్తామో, ముందు మొట్టమొదటిగా మనము ఖనిజ సామ్రాజ్యంలోకి ఎంటర్ అయిపోతాము. అక్కడికి ఎంటర్ అయిపోయినాక ఏమైపోతుంది? అక్కడ అంటే రాయి, రప్ప, బంగారు, వెండి, ఇత్తడి, పంచలోహాలు, రకరకాల లోహాలు 21 లక్షలు. మొత్తము సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో 21 లక్షల జీవరాశులు అన్ని రకాల అనుభవాలు పొందుతాము. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆత్మ పరిణామ క్రమం చెందుతూ 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 వృక్ష సామ్రాజ్యానికి వస్తుంది. నాచు మొక్క నుంచి మహావృక్షం వరకు రకరకాల లతలు, తీగలు, చెట్లు, దుంపలు, మహావట వృక్షాలు, ఆయుర్వేద మొక్కలు, క్రోటాన్ మొక్కలు, పూల మొక్కలు, రకరకాల ఆహార ధాన్యాల మొక్కలు, అన్ని రకాలు 21 లక్షల రకాల మొక్కల్లో అనుభవాలు పొందుతుంది.
అట్ ద సేమ్ టైం నెక్స్ట్ జంతు సామ్రాజ్యానికి వస్తుంది ఆత్మ. పరిణామ క్రమం చూడండి. జంతువుకి వచ్చాక చిన్న చీమ, ఈగ, దోమ కాడ నుంచి, అంటే కంటికి కనిపించని వైరస్, బ్యాక్టీరియా కాడ నుంచి మరి కంటికి కనిపించే ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో, కోతి, మేక, పిల్లి, కుక్క, నక్క, గాడిది, పంది, సింహము, జిరాఫీ, తాబేలు, నీటిలో ఉండే చేపలు, త్రిమింగలాలు, ముసళ్ళు, గాల్లో ఎగిరే పక్షులు, అన్నిటి కలిపి 21. అక్కడ మొత్తం అక్కడ 42 లక్షలు. ఎందుకంటే కొన్ని గుడ్డు పెట్టేటివి ఉంటాయి, కొన్ని డైరెక్ట్ బేబీని డెలివరీ చేసేది ఉంటుంది. కోడి గుడ్డుని పెడుతుంది, మేక డైరెక్ట్ బేబీని ఇస్తుంది, ఓకే, పావురము గుడ్డుని పెడుతుంది. అట్ ద సేమ్ టైం కుక్క కావచ్చు, పంది కావచ్చు, బేబీని డెలివరీ చేస్తుంది. వీటిని 21 లక్షలు వచ్చి గుడ్డు పెట్టే జాతి, ఒక 21 లక్షలు డైరెక్ట్ బేబీని డెలివరీ చేసే. అందులో మానవుడు కూడా ఒక అంశ. 84 లక్షల్లో ఒకరు మానవుడు. మరి 80 లక్షల జీవరాశుల్లో ఎన్ని దాటాం మనం ఇప్పటికి మానవుడిగా వచ్చామంటే 83,99,999 రకాల జన్మలు ఎత్తి, అనుభవాలు ఎత్తి మానవ జన్మ ఎత్తాము. అమ్మయ్య, ఎట్టకేలకు మానవ జన్మకు వచ్చామని అనుకుంటాం కదా. మరి ఇక్కడ 5 స్టేజెస్ ఉన్నాయి. అప్పుడే మనము జనన మరణ చక్రం నుంచి విడబడతాము. ఆ 5 స్టేజెస్ చూసుకుందాం. ఇప్పుడు చూడండి, మనం ఎంత జర్నీ చేసి వచ్చాము. ఖనిజ సామ్రాజ్యం కంప్లీట్ చేసుకున్నాం, వృక్ష సామ్రాజ్యం కంప్లీట్ చేసుకున్నాం, జంతు సామ్రాజ్యం కంప్లీట్ చేసుకున్నాం. మానవ సామ్రాజ్యంలో కూడా ఏ స్టేజ్ లో ఉన్నామో ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూడండి, మానవుడు కూడా 5 స్టేజెస్. మానవుడుగా వచ్చి మాధవుడు అవ్వాలంటే 5 స్టేజ్లు ఉన్నాయి. ఒకటి మరి తమోగుణం, రజోగుణం, సత్వగుణం, శుద్ధ సాత్వికతం, నిర్గుణం. మరి ఇక్కడ తమో గుణంలో ఎలా ఉంటారో ముందు తెలుసుకుందాం. తమో గుణంలో వచ్చి బద్ధకస్తుడిగా ఉంటాడు. ఏ పని చేయాలన్నా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. నా వల్ల కాదు అంటుంటాడు. ఏ పని చెప్పు, నాతో అవ్వదబ్బా, నాతో అయ్యే పని కాదబ్బా, చేస్తలే అంటుంటాడు. దానినే పోస్ట్ పోన్మెంట్ అంటారు. బద్ధకం. ఇక్కడ పుల్ల అక్కడ పెట్టరు, ఇక్కడ టీ గ్లాస్ అక్కడ పెట్టరు. ఈ రోజు బ్యాంకు పోతానని ఒక నెల అయినా పోరు. ఏదైనా బజారుకి వెళ్ళి తెచ్చుకుంటామనేటివి కూడా పోస్ట్ పోన్. అలాంటి వాళ్ళని ఏమంటారు? తమోగుణ ప్రవృత్తి ఉన్న వాళ్ళు. మరి రామాయణంలో తమోగుణం ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? మరి మీకే ప్రశ్న వేస్తున్నాను, ఎవరికి తెలుసో టైప్ చేయండి చూద్దాం. మరి రజోగుణానికి వద్దాము. రజోగుణ ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఎవరు? నేను నాది అనే అహంకారంతో విర్రవీగేవాడు రావణాసుడు. మరి ఎలా ఉంటాడు అతను? నా మాటే చెల్లుబాటు అవ్వాలి అనే గుణంతో కలిగి ఉంటాడు. ఎవరు? తమో గుణంలోనేమో బద్ధకస్తుడైతే, రజోగుణంలోనేమో నా మాటే చెల్లుబాటు అనే అహంకారిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎవ్వరేం చెప్పినా వాళ్ళ మాట వినడు, నేనే రైటు అంటాడు. చూడండి, మన స్నేహితుల్లో కూడా పలానా హోటల్ పోవాలంటే మొండికేసుకొని కూర్చుంటారు. 10 మంది చెప్పినా వినడు, వాడి మాటే నెగ్గాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, నా మాటనే వినాలి, పెద్దవాళ్ళ మాట వినకుండా మీరు పెత్తనాలు చేస్తారా అని గుసగుసలాడుతుంటారు, రుసరుసలాడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని ఏమంటారు? రజోగుణము అంటారు. మరి రావణాసుడు రజోగుణానికి ఒక ప్రతీక, ఎగ్జాంపుల్. మరి తమో గుణానికి ఎవరు? కుంభకర్ణుడు. ఎవరు? కుంభకర్ణుడు. 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు మేల్కుంటాడు. మరి రజోగుణానికి రావణాసుడు. చూడండి, రావణాసుడు ధ్యానం చేశాడు కానీ ఆత్మజ్ఞాని కాలేదు. సర్వాంతరమైనటువంటి పరమాత్మను దర్శించలేకపోయాడు. అన్నీ కావాలనుకున్నాడు. సమస్త దేవతలకు అధిపతి అయినాడు. గ్రహాలను తన చేతికి తెచ్చిపెట్టుకున్నాడు. పంచభూతాలను తన హస్తగతం చేసుకున్నాడు. అయినా కూడా తనని కాని పరాయి స్త్రీని వ్యామోహించాడు. ఏమైపోయింది? ఎలాగైనా నేను తనని సొంతం చేసుకోవాలని విర్రబీగాడు. తన పతనానికి తానే కారణమైనాడు. అహంకారం యొక్క ప్రవృత్తి, నా మాటే కరెక్ట్, నేను చేసేదే రైటు అని అనేవాడు రజోగుణ ప్రవృత్తి ఉన్నవాడు. మరి తాడు వచ్చేసి తమో గుణం అయిపోయింది, రజోగుణం అయిపోయింది. సత్వగుణం, నేను బాగుండాలి, నువ్వు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునేవాడు. మరి ఎవరు?
చూడండి రామాయణంలో మరి ఇవన్నీ మనము కుంభకర్ణుడి గురించి రావణాసుడి గురించి చెప్పుకున్నాము. మరి వాళ్ళ తమ్ముడైనటువంటి అన్నయ్య తప్పు చేస్తున్నావు, రాముల వారి దగ్గరికి వెళ్ళి సీతమ్మ వారిని మనము వదిలిపెట్టొద్దాము, మీరు దయచేసి మీరు తప్పు చేసిన నీ తమ్ముడు ఎంత వేడుకున్నా కూడా ఒప్పుకోడు. అందుకని ఏం చేస్తాడు విభీషణుడు వెళ్ళి రాముడి వారికి సరెండర్ అయిపోతాడు. విభీషణుడు అదే కుటుంబంలో జన్మ తీసుకున్నప్పటికీ తప్పేదో రైట్ ఏదో రాంగ్ ఏదో తెలుసుకున్నాడు కాబట్టి ఏం చేసినాడు, వద్దు ఈ పని నువ్వు చెయ్యొద్దు, దీనివల్ల మన వంశం అంటే రాక్షసుల వంశం అంతా నాశనం అవుతుంది, మన రాజ్యం బాగుండాలి, రాముల వారు సీతమ్మ వారు బాగుండాలి అని వేడుకుంటాడు విభీషణుడు రావణాసుని. నువ్వు ఉంటే ఉండు, పోతే పో, లేకపోతే నీ శిరస్సు కూడా నేను ఛేదిస్తాను అని అంటాడు. అప్పుడు నువ్వు చేసిన తప్పు, నేను నీ దగ్గర ఉండలేనని వెళ్ళిపోతాడు. నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి. తమో గుణంలో 150 జన్మలు తీసుకుంటది మానవుడిగా. అంటే మనము ఖనిజం నుంచి, వృక్షం నుంచి, జంతువు నుంచి మానవ సామ్రాజ్యానికి వస్తాం. అక్కడ మరి 5 స్టేజెస్ కదా, తమో గుణం 150 జన్మలు, రజోగుణం 150 జన్మలు, సత్వగుణం 50 జన్మలు ఎత్తుతాము. అక్కడ మన లైఫ్ యూటర్న్ తీసుకుంటుంది. 50 జన్మల్లో మనం ఏం చేసి ఉంటాము, అందరు బాగుండాలని మంచి పనులు చేస్తూ ఉంటాము. అప్పుడు ఏమైపోతుందో తెలుసా, మన జీవితంలోకి ఒక సద్గురువు రావడం మొదలవుతుంది. సద్గురువు అంటే ఏమో తెలుసా, సత్యం తెలిసిన వాడు, సత్యాన్ని ఆచరిస్తున్నవాడు, ఏదైతే తను తెలుసుకున్నాడో 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచేవాడు, వాళ్ళని సద్గురువు అంటారు. సరి అయిన గురువు అని అర్థము. అటువంటి వారు చిలువలు పలువలుగా ఎంతో మంది గురువులు ఉన్నారు. అందులో మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏదైతే సత్యం తెలుసుకున్నాడో అందరికి తను నేను ఆనందంగా ఉండడమే కాదు, అందరూ ఆనందంగా ఉండాలి అని ఆ భాగ్యాన్ని అందరికి పంచడం కోసం తన జీవితాన్ని తృణప్రాయంగా మన కోసము అర్పించాడు. సంసారంలోనే నిర్వాణం అన్నాడు. తన భార్య బిడ్డల్ని వదిలేయలేదు, కానీ ఉద్యోగాన్ని అన్నిటిని వదిలేసి తను భుజాన ఒక సంచిని తగిలించుకొని మరి గ్రామాలకు, పట్టణాలకు, దేశ విదేశాలకు వెళ్ళి ఆత్మ జ్ఞానాన్ని పంచాడు. ధ్యానం ఎలా చెయ్యాలి, జ్ఞానం అంటే ఏమి, ఆ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని ఎలా పొందుతావు, ఈ మాంసపిండం మంత్రపిండం ఎలా అవుతుంది, ఈ మానవుడే మాధవుడు అవ్వాలంటే ఏం చెయ్యాలి, అసలు మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము అనే విషయాలు కూలంకషంగా అందరికి వివరిస్తూ వచ్చాడు. మరి ఇంకొక విషయానికి వెళ్ళిపోదాం. మరి సత్వగుణం 150 జన్మల లోపల మన జీవితంలోకి యూటర్న్ అంటే ధ్యానం అనే గురువు, సద్గురువు మన జీవితంలోకి వచ్చాడు. ఈరోజు మనం అందరం ధ్యానం చేస్తున్నాము, ధ్యానం అనే పదం వింటున్నాము, సాధన చేస్తున్నామంటే అర్థమేమి, మన జర్నీ ఇంత జరిగింది. మరి నువ్వెవరు అంటే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ. ఎక్కడి నుంచి వచ్చావంటే మనము ఉన్నత లోకాల నుంచి వచ్చినాము. మన లోకం ఇది కాదు, పై లోకాలు. మరి జనాలోకం నుంచి భూలోకానికి వచ్చాము, అక్కడి నుంచి ఎదుగుకుంటూ పోతాము. వచ్చి మనం ఏం చేస్తున్నాం, మరి వచ్చిన పనేమి, పూర్ణత్వం పొందడం కోసం వచ్చాము. మరి చేస్తున్న పనేమి, సంపాదించుకోవాలి అని మాయలో పడిపోయి నా భర్త, నా భార్య, నా పిల్లలు అని కింద మీద పడుతూ ధర్మంగా సంపాదిస్తే ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు కాదు కూదు అనలేదు. ధర్మాన్ని విడనాడి నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని దుర్మార్గంగా చెయ్యకూడని దుష్కర్మలు చేస్తూ పరులది దోచుకుంటూ వాళ్ళని ఏడిపిస్తూ వేధిస్తూ హింసిస్తూ జీవిస్తున్నాం చూడు, అది తప్పు. ధర్మంగా 2 చేతులతో చక్కగా సంపాదించు. ఒక చేత సంపాదించింది నీ కోసం, నీ కుటుంబం కోసం, ఒక చేత సంపాదించింది పరులకు పంచు అని ఆధ్యాత్మికత చెప్తుంది. మరి మనమేం చేస్తున్నాము, ఎంత సంపాదించినా సరిపోవడం లేదు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏడుస్తున్నాం. మరి అట్లాంటి సంపదలు కావాలని చెయ్యకూడని దుష్కర్మలు చేస్తున్నాము, చెయ్యకూడని పనులు చేస్తున్నాము. దానివల్ల దుష్కర్మలు చేస్తే మనము జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ మీకు కొద్దిగా లోతైన జ్ఞానాన్ని తీసుకుందరు. మన జీవితంలో సమస్తానికి సర్వానికి ఎవరు కారణం అని చెప్పాను, మనమే. మరి మన జీవితంలో కష్టాలకు, బాధలకు, అవమానాలకు, అనారోగ్యానికి కారణం ఎవరో తెలుసా, మనము చేసే కర్మలే మన జీవితంలో వచ్చే ఫలితాలు.
చూడండి, మన పెరట్లో వేప విత్తనాలు, కొన్ని పళ్ళ మొక్క విత్తనాలు మన చేతికి వచ్చాయి. మనము నాటాక అన్ని వేప చెట్లు వచ్చేసాయి. వేప చెట్టుకు వెళ్ళి మ్యాంగో ఏది, యాపిల్ ఏది, సపోటా ఏది అని వెతుకుతున్నాం. మన ఇంట్లో వాళ్ళు పిచ్చివాడ, అవన్నీ వేప చెట్లు, వాటికి ఎందుకు ఉంటాయి టమోటా, మ్యాంగో, సపోటా అని వెతుకుతున్నావు అని అంటే, మరి నేను వేశాను కదా అంటే, మూర్ఖుడా, ఇవి పళ్ళ విత్తనాలు, ఇవి వేప విత్తనాలు, అన్ని ఇవే వేసేసుకున్నావు అన్నాడంట. అలానే మనం కూడా అజ్ఞానంతో దుర్భాషలాడుతున్నాం, చెయ్యకూడని దుష్కర్మలు చేస్తున్నాం. అవి తిరిగి మన కష్టాల రూపంలో, కన్నీళ్ళ రూపంలో, అవమానాల రూపంలో, అనారోగ్యాల రూపంలో మనల్ని వచ్చి బాధ పెడుతూ ఉన్నాయి. మరి మనం ఏం చేస్తే మన జీవితము సుభిక్షంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా సాగిపోవాలంటే ఏం చేయాలి? సత్కర్మలు చేయాలి. అంటే సరి అయిన కర్మలు చేయాలి. ఏంటి సరైన కర్మలు అంటే? ఇతరులకు నొప్పి పెట్టకుండా ఉండడం, బాధ పెట్టకుండా ఉండడం, నష్టపరచకుండా ఉండడం. ఇవి చెయ్యడము అంత ఈజీ కాదు, పెద్ద టాస్క్. ఒక భర్త భార్యని మాట మాటకు దూషిస్తాడు, ద్వేషిస్తాడు, నొప్పిస్తాడు. ఓ భార్య ఒక భర్తనో, అత్తనో, మామనో ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది, కష్టపెడుతుంది. ఇవి కాదా దుష్కర్మలు? స్నేహితులతో దుర్భాషలాడతాము, బంధువులను హింసిస్తాము, దోచుకుంటాము. ఇవన్నీ ఏమి అధర్మం కాదంటారా? మరి ధర్మో రక్షిత రక్షిత అంటారు. ధర్మాన్ని రక్షిస్తే నిన్ని ధర్మం రక్షిస్తుంది అని కాదు. ధర్మంలో నువ్వు జీవిస్తే ఏం చేయాలా? ధర్మంలో మనం జీవిస్తే ఆ ఫలితము నీకు శ్రీరామ రక్ష అవుతుంది. అది తెలియదు మనకి. ధర్మంలో మనం జీవించాలి. ఇతరులను నష్టపరచకుండా, కష్టపెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా, వాళ్ళని అవమానపరచకుండా మనం సత్ప్రవర్తన కలిగి ఉంటే, సత్కర్మలు చేస్తే మన జీవితము 3 పువ్వులు 6 కాయలు. ఆనందంగా ఉంటున్నాము, హాయిగా ఉంటాము, ప్రశాంతంగా ఉంటాము. ఎలా జీవితం సాగిపోతుందంటే ఎంతో మధురంగా సాగిపోతుంది. ఎవరు మన జీవితంలో, మన కర్మలకు ఎవరు కారణము? మనమే. మరి కర్మలు ఎలా చేస్తాము? రెండు రెండిటి ద్వారా ఈ కర్మలు చేస్తాము. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఒకటి వాక్కు, ఒకటి చేతలు. మన మాటలు, మన చేతలే. మనం మంచి చేసినా, చెడు చేసినా, చెడు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి, మంచి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చూడండి, సృష్టికి ఒక ధర్మం ఉంది. ఏమిచ్చినా 10 అధికం చేసి ఇవ్వడము. మీరు ఒక మామిడి టెంక నాటారు, అది చిన్నగా మొక్కొచ్చి, తర్వాత చెట్టు అయ్యి, పూత పూసి, తర్వాత కాయ వచ్చి పండ్లు ఇవ్వడం మొదలు పెట్టింది. మీరు ఎన్ని టెంకలు నాటారు? ఒక టెంక నాటారు. ఆ చెట్టుకి ఎన్ని పండ్లు వస్తాయి? ఒకటా, చానానా? చాలా వస్తాయి. మరి సృష్టి ధర్మం అలా ఉంటుంది. ఎన్నొస్తాయి? చాలా వస్తాయి. అలా మనము కూడా చేసే పాపమైన, పుణ్యమైన, ఒక్కటి చేస్తే 10 100 వస్తుంది. 100 చేస్తే మల్టిప్లై ఇంటూ 10 ఆర్ 100. ఏదైనా గుర్తుపెట్టుకొని, ప్రకృతి ధర్మం మంచి చేసినా, చెడు చేసినా 10 100 తిరిగి బ్యాక్ అవుతుంది. మరి అట్లాంటి పనులు, ఎటువంటి పనులు చేయాలనో శ్రీకృష్ణ భగవంతుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, పరమాత్ముడు నేను మంచి చేయని చెప్పను, చెడు చేయని చెప్పను. ఏం చేసినా 10 100 తిరిగి వస్తుందని మాత్రం నేను చెప్తాను. అది నీ ఇష్టం, ఏం చేస్తావో. చూసాడా భగవంతుడు ఎంత తెలివిగా మనకి చెప్పాల్సింది చెప్పేసి, తనకు నాకేం తెలియదు బాబు అని నిలబడిపోతాడు, సాక్షిభూతంగా ఉంటాడు. ఎందుకంటే బలవంతంగా మార్చితే మనము పూర్ణత్వం పొందకూడదు. ఎందుకు మేడం, చెప్పొచ్చు కదా. నేను అనుకుంటుంటే మీరు అనుకుంటున్నారు లేదో, భగవాన్ ప్రత్యక్షమైన మీరు ఇలా ఉండకూడదు, వెంట దెబ్బలేస్తాను, చంపేస్తానంటే ఎవరు ఇట్లాంటి దుష్కర్మలు చెయ్యరు కదా. ఎంతో మంది అమ్మాయిలు మృత్యువాత పడుతున్నారు, కష్టపడుతున్నారు, జీవితంలో నరకాన్ని చూస్తున్నారు. మరి నువ్వు కనిపించినప్పుడు నువ్వు వాళ్ళకు ఒకసారి ప్రత్యక్షమై చెప్పొచ్చు కదా. అంటే అంతర్యామి ఏం చెప్పింది తెలుసా? ఒక కథ చెప్పింది నాకు. ఆ కథ ఏమో మీకు చెప్పనా? మీ ఇంట్లో మీ నాన్నగారు ఉన్నారంటే మీరు ఎలా ఉంటారు? చాలా డిసిప్లిన్ గా ఉంటాం, హోంవర్క్స్ రాస్తాం, స్కూల్కి వెళ్తాం, ఇన్ టైంలో ఆడుకుంటాం, ఇన్ టైంలో వస్తాం, అమ్మని సత్తాయించము. మరి మీ నాన్నగారు లేనప్పుడు, ఓ పక్కింటి ఆయన వచ్చి చెప్తాడంట,
అరే మీరుంటే ఎంత బాగుంటారు పిల్లలు, మీరు వెళ్ళిపోయారు, అల్లరల్లరి గోల గోల, స్కూల్కి పోలేదు, వాళ్ళ అమ్మని బేజారు చేశారు, రోడ్డు మీదకి వచ్చినటువంటి కావాలని వాళ్ళ మదర్తో కొనిపించుకున్నారు అని వాళ్ళ నాన్నగారితో పక్కింటి అని చెప్తే ఏమనిపిస్తుంది? కోపం వస్తుందా లేదా? వచ్చి నాకు దండిస్తాడా లేదా? పనిష్మెంట్ ఉంటుందా లేదా? అలానే భగవంతుడు ఏమంటున్నాడంటే, నేను ఉన్నప్పుడు ఎలా ఉంటారో, నేను లేనప్పుడు కూడా మీరు అలా ఉన్నప్పుడు నాకు ఆనందము. అదే తండ్రి ఊరికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు వాళ్ళ నాన్నను ఎప్పుడు ఎలా ఉంటే వాళ్ళు అలానే స్కూల్కి వెళ్ళడం, ట్యూషన్కి వెళ్ళడం, హోంవర్క్స్ చేసుకోవడం, బయటికి వెళ్ళి ఆడుకోవడం, జాగ్రత్తగా ఇంట్లో ఉండడం, తల్లిని నొప్పించకుండా ఉన్నప్పుడు అదే పక్కింటి ఆయన శబాష్, మీ పిల్లలు చాలా మంచి పిల్లలు, మీరు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, మీరు లేనప్పుడు అలానే ఉన్నారు అన్నప్పుడు ఆ తండ్రి ఆనందిస్తాడా లేదా? ఆ స్థితే భగవంతుడు కూడా కోరుకునేది. నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను నీకు పనిష్మెంట్ ఇస్తాను అనేది నీకు ఉండకూడదు. అది తప్పు, చెయ్యకూడదు, ఇతరులు నష్టపెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనేది నీకు జ్ఞానం ఉండాలి. దానిని ఆత్మ జ్ఞానం అంటారు. ఆత్మకు సంబంధించిన జ్ఞానము. మనం ఎంతసేపున నేను లాభపడాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పరివారం బాగుండాలి, నన్ను సొసైటీలో గొప్పగా అనుకోవాలని పిచ్చి చేష్టలు చేసుకుంటున్నాము. ఈ రోజులు బాగుండొచ్చు, దొంగ వ్యాపారాలు చేసి ఇతరులకు నష్టపెట్టి, ఇతరులను కష్టపెట్టి, ఇతరులను అవమానం చేసి తర్వాత ఆ ఫలితాన్ని మనమే పొందాల్సి ఉంటుంది. ఎంత? వందల్లో 10% 100% రెట్టింపై మరి కర్మ బ్యాక్ అవుతుంది. అప్పుడు దేవుడా అన్నా దేవుడు ఏం చేయలేడు, పూజలు చేసినా ఏం లాభం లేదు, పునస్కారాలు చేసినా ఏం లేదు, ధ్యానం చేస్తే ధ్యానం చేసినా లాభం లేదు. తెలుసుకుంటావు నా జీవితంలో ఉన్న సర్వానికి సమస్తానికి నేనే కారణం. ఆత్మజ్ఞానం వల్ల దుఃఖ రాహిత్యం పొందుతాము. అంటే మన దగ్గర నుంచి దుఃఖం పోతుందని కాదు, జ్ఞానం రావడం వల్ల దుఃఖం ఉండదు. గతంలో నన్ను వాళ్ళండ్రి వీళ్ళండ్రి నేను ఇంత మంచిగా ఉంటున్నాను కదా, నాకెందుకు ఇంత కష్టం అనుకుంటాము. ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఏమనుకుంటాడు? గతంలో చేశాను, ఈ రోజు పొందుతున్నాను. ఈ జన్మలో నేను చేసి ఉండకపోయిండొచ్చు, గత జన్మల్లో ఎంత పాపం చేశానో ఈరోజు నేను అనుభవిస్తున్నాను. నా జీవితంలో జరుగుతున్న ప్రతిదానికి నేనే కారణం. మంచికి కావచ్చు, చెడుకు కావచ్చు, లాభానికి కావచ్చు, నష్టానికి కావచ్చు, వైభోగానికి కావచ్చు, క్షీణించిపోవడానికి కావచ్చు, సర్వానికి సమస్తానికి ఎవరికి వాళ్ళే కారణం అని తెలుసుకుంటారు ఎవరు? ఆత్మజ్ఞానులు. ఆత్మజ్ఞానం అంటే వైభోగమే వైభోగం, ఆనందమే ఆనందం. మిత్రుల మీద పడి వేడ్చము, పరనింద చెయ్యము. ఓ భార్య భర్తను నిందిస్తుంది, ఓ భర్త భార్యను నిందిస్తాడు, నీ వల్ల నా జీవితము ఇలా ఉంది, నా బతుకు ఇలా అయ్యింది అని భార్యని భర్త అంటాడు, భర్తని భార్య అంటుంది. మరి ఒక ఆత్మజ్ఞాని మాత్రం ఎలా అనుకుంటాడు? నా జీవితంలో జరిగే సర్వానికి సమస్తానికి నేనే కారణం అంటాడు. మరి మన ప్రశ్నలు ఎంతవరకు ముగింపుకు వచ్చాయో ఒక్కసారి చెక్ చేసుకుందామా? నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను అంశాత్మను. ఎక్కడి నుంచి వచ్చావు? పూర్ణాత్మ నుంచి లేదా మూల చైతన్యం నుంచి వచ్చాను. మరి వచ్చిన పనేమి? పూర్ణత్వం పొందడానికి వచ్చాను. మరి చేస్తున్న పనేమి? మాయలో పడ్డాను, అన్ని సగబెడుతున్నాను, దోచుకుంటున్నాను, దోపిడీలు చేస్తున్నాను, పక్క వాళ్ళ మనసును ముక్కలు ముక్కలు చేస్తున్నాను, ఆ బాధలు కష్టాలు అవమానాలు పడుతున్నాను లేస్తున్నాను, పడుతున్నాను లేస్తున్నాను, పడుతున్నాను లేస్తున్నాను. ఓకేనా? మరి వచ్చిన పనేమి? ఈ ముళ్ళ కంచెలు ఇరుక్కుపోయాము. ఒక సద్గురువు వచ్చి మనల్ని మెల్లిగా చినిగిపోకుండా బయటికి లాగేస్తాడు. ఆయన ఇస్తాడు ధ్యానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని. అప్పుడు మన జీవితము ఓ మంచి ట్రాక్ లో పడుతుంది. మరి వచ్చిన పనేమి? పూర్ణత్వం పొందడానికి. చేస్తున్న పనేమి? మాయలో పడిపోయాము. మరి చేయవలసిన పనేమి? ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందడం. అదేనా మేడం జీవిత పరమార్థం? ఎవరు చెప్పారండి బాబు? 24 గంటల్లో 20 గంటలు ప్రాపంచికానికి కేటాయించుకో, చక్కగా విద్యార్థులైతే చదువుకో, స్నేహితులతో కలుసు, క్రికెట్ ఆడు, జూ వెళ్ళు, టీవీ చూడు, క్రికెట్ చూడు, స్విమ్మింగ్ వెళ్ళు, నీకు నచ్చినట్లు జీవితం గడుపు. ఉద్యోగస్తులైతే ఉద్యోగం చేసుకో, వ్యాపారస్తులైతే వ్యాపారం చేసుకో, చక్కగా నీకు నచ్చినట్లు నువ్వు జీవించు. ఇంటి ఇల్లాలు అయితే చక్కగా నీ పరివారాన్ని నువ్వు చూసుకో. నిద్రపో, లేయి, ఫ్రెండ్స్కి వెళ్ళొచ్చు, కిట్టి పార్టీలకు వెళ్ళు, సినిమాలకు వెళ్ళు, షికార్లకు, అన్నిటికి వెళ్ళు, అన్ని చెయ్యి. కానీ ఏం చేయాలా? కొంత సమయము నీ కోసం నువ్వు కేటాయించుకోవాలా. అందుకనే ఏమని చెప్తున్నాను? 24 గంటల్లో 20 గంటలు ఏం చేయాలా? మనము మన కోసం మనము
ప్రాపంచికంగా కేటాయించాలి, 4 గంటలు ఆత్మ ఎదుగుదల కోసం కేటాయించాలి. భూమి మీదకి వచ్చినదే ఎందుకు వచ్చాం? భగవాన్ ఈ జన్మని నాకు జన్మ చేసుకుంటాను, జనన మరణ చక్రం నుంచి నేను బయటపడతాను, నేను ఈసారి ఖచ్చితంగా నా పని నేను కంప్లీట్ చేసుకొని వస్తాను అని భూమి మీదకి వచ్చాము. వచ్చి ఏం చేస్తున్నాం? అన్ని సగబెడుతున్నాం, కింద పోసి ఎత్తుకుంటున్నాం, మరి కింద పోస్తున్నాం, మరి ఎత్తుతున్నాం అంటారు చూడు పెద్దవాళ్ళ సామెత, అలా చేసుకుంటున్నాం. మరి వచ్చిన పనేమి సగబెట్టుకోవడానికి రాలేదు, ఆశలు దోచుకోవడానికి రాలేదు, దాచుకోవడానికి రాలేదు. మనల్ని మనం తెలుసుకోవడానికి వచ్చాం. మనకి ఏది ఉందో దాంతో తృప్తిగా జీవించడము ఆత్మజ్ఞానం అంటే. ఇంకా వాళ్ళని చూసి వీళ్ళకి చూసి నాకు అది లేదు ఇది లేదు అని ఏడుస్తూ, వాటి కోసం పరుగులు పెడుతూ, చెయ్యకూడని దుష్కర్మలు చేస్తూ, ఆ కర్మలు మరి తెచ్చుకుంటూ, వాటిని అనుభవిస్తూ, ఏడుస్తూ, పరనింద చేస్తూ, మనకు సుఖం లేదు, పక్క వాళ్ళకు సుఖం లేదు, ఇటువంటి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాము. ఎందుకు? ఆత్మ జ్ఞానం లేక, జ్ఞానం లేక. అజ్ఞానం ఉండడం వల్ల. అజ్ఞానం అంటే ఏం లేదు, జ్ఞానం లేకపోవడమే. ఈ రూము చీకటిగా ఉంది, చీకటి పోవాలంటే ఏం కావాలి? వెలుతురు రావాలి. వెలుతురు వచ్చేసింది, చీకటి ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? అక్కడ అజ్ఞానం చోట జ్ఞానం రావడమే జ్ఞానవంతులము, అది ఎక్కడికో పోదు. ఓకే, మరి ఎంతవరకు వచ్చామో, మరి మనము పూర్ణాత్మ, మరి వచ్చిన పనేమి పూర్ణత్వం పొందడం కోసము, చేస్తున్న పనేమి మాయలో పడిపోయినాము, మరి చేయవలసిన పనేమి మాయలో నుంచి బయటికి రావడం, ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందడము. మరి చేసేసాం, ధ్యానం చేసేసాం, ఆత్మ జ్ఞానాన్ని పొందాం. మరి అయిపోయినాయి కదా మనం వచ్చిన పనేమి, చేస్తున్న పనేమి, చేయవలసిన పనేమి ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందడం. పొందితే సరిపోదు, ఆచరించాలి. ఇది వెరీ బిగ్ టాస్క్. చూడండి, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి తెలుసు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. కానీ పరిస్థితులు మనల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆ సమయంలో మనం విరుచుకుపడుతున్నాం, చెయ్యకూడని దుష్కర్మలు చేస్తున్నాము. వాటి వల్ల మనకు ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు వస్తున్నాయి. అందుకని మనం ఏం చేయాలి? ధ్యానం చేస్తే ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది. అప్పుడు మనము చెయ్యకూడని దుష్కర్మలు చెయ్యము, సహనం వస్తుంది, ఎరుక పెరుగుతుంది. అంటే ఏం మాట్లాడుతున్నాను ఎరుకతో ఉంటాము, కాన్షియస్ తో ఉంటాము. అరే మాటలు మాట్లాడకూడదు, కొడతాడో తిడతాడో సరే, గతంలో నేను ఆమెకో లేకపోతే అతనికో ఇబ్బంది పెట్టాను, ఈరోజు నాకు వాళ్ళు బాధ పెడుతున్నారు. ఇప్పుడు కాస్త ధ్యానం చేస్తూ ఆ భగవంతుని వేడుకుందాం. పరమాత్మ నాకు తట్టుకునే శక్తిని ఇవ్వయ్యా. ఏమనాలా? తీసేయి కాదు, భగవాన్ నీకు ఆకుపూజ కట్టిస్తా, నీకు అభిషేకం చేస్తా, నీకు పొర్లు దండాలు పెడతా, ఉపవాసాలు ఉంటా, నాకు తీసేయి అంటే మరి ఏదో ఒక రోజు నువ్వే అనుభవించాలి. అందుకని ఏమని చేయాలి? ఆత్మజ్ఞానికి యొక్క తెలివితేటలు ఎలా ఉండాలి? పరమాత్మ నేను చేసినది నేను ఈరోజు పొందుతున్నాను, నేనే ఎప్పటికైనా అప్పు తీర్చాల్సిందే, నాకు తట్టుకునే శక్తిని ఇయ్యవయ్యా. అడగండి. మీరు ఒక్కసారి ప్రాక్టికల్ గా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ధ్యానం చేస్తూ, ధ్యానం చేయకుండా ఇవి అడిగినా ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ధ్యానం చేసి ఈ మాట అడగండి, మీకు ఎంత శక్తి వస్తుందో. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, అవమానాలున్నా చెలించిపోము, దుఃఖపడము, విరుచుకుపడము, ఇతరుల మీద పోయి కోప్పడము, నిందించము, శత్రువులను పోగు చేసుకోము. ఇంకా ఉన్న శత్రువుల నుంచి కూడా మనం విడబడతాము, మిత్రత్వంలోకి వెళ్ళిపోతాము. వీటికన్నిటికి ఏం కావాలి? ధ్యానం కావాలి. ధ్యానం చేసినప్పుడు ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది. అప్పుడు ఈ మానవుడు మాధవుడు అవుతాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాను నేను, 5 సామ్రాజ్యాలు అయిపోయినాయి, మానవ సామ్రాజ్యానికి వచ్చాం. మరి మానవ సామ్రాజ్యం నుంచి దైవ సామ్రాజ్యానికి వెళ్ళాలండి. అదే పూర్ణత్వము 0 ఎలా అవుతుందో అప్పుడే మనము సర్కిల్ కంప్లీట్ చేసుకున్నట్లండి అన్న. ఓకే మేడం, మానవ సామ్రాజ్యానికి వచ్చాం కదా ఇప్పుడు అంటే, మరి ఇక్కడ 5 స్టేజెస్ అని చెప్పా. తమో గుణం, రజోగుణం, సత్వగుణం. అబ్బా పోనీలే, మన జీవితంలోకి ధ్యానం వచ్చింది, 3 దాటాము, ఇంకేం చేయాలా? శుద్ధ సాత్వికానికి రావాలి. ఈడ విన్నారు ధ్యానం చేయాలని, జ్ఞానాన్ని పొందాలని, పొందిన జ్ఞానాన్ని ఆచరించాలని. ఎలా ఉండాలి? ఆంజనేయ స్వామి లాగా ఉండాలా, సరెండర్నెస్ ఉండాలా, ఎలా ఉండాలా? ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు? రాముడంటే ఇష్టం, రాముడంటే ప్రేమ, రాముడంటే గౌరవం, రామ రామ రామని తన దగ్గర ఎంతో శక్తి ఉంది. కానీ రాముడనే నామంతో
ఆయన సరెండర్నెస్ ఉన్నాడు. అటువంటి సరెండర్నెస్ ఉండాలా నీ గురువు మీద. గురువు పోయి ఏట్లు దుంకంటే దూకాల, ధ్యానం చేయంటే చెయ్యాలా, క్వశ్చన్లు ఉండకూడదు. పత్రి సార్ ఏమంటాడు, నాకు సమయం లేదు అంటే పగులు ప్రాపంచికానికి, రాత్రి ఆధ్యాత్మికానికి. మరి గురువు గారు రాత్రి నిద్రపోకపోతే ఎట్లా అని అడగకూడదు. ఆయన ఊరికినే చెప్తాడు, ఆయనకు తెలియదా మన గురించి. నిద్రపోకపోతే ఎట్లా అని. 1 గంట ధ్యానం ఈజ్వల్ టు 3 గంటల యోగ నిద్రతో సమానము. నిద్రపోతే ఎంత శక్తి వస్తుందో 1 గంట ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. రాత్రి 3 గంటలు కూర్చోబోయ్. మరి ఎన్ని కష్టాలు ఉన్నాయంటావు, ఎన్ని బాధలు ఉన్నాయంటావు, ఎక్కడివైనా తీరడం లేదు అంటావు, మరి ధ్యానం చెయ్యి. మరి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం, ఎవ్వరికి కోప్పడాలని ఉండదు, దోచుకోవాలని ఉండదు, హింసించాలని ఉండదు. పరిస్థితులు మనల్ని అతలాకుతలం చేస్తాయి, ఇన్బ్యాలెన్స్ చేస్తాయి. అప్పుడు ఏమైపోతుంది, మనం చెయ్యకూడని దుష్కర్మలు చేసేస్తాం. ఆ కర్మలు మూట కట్టుకుంటాం. అవి అనుభవించడానికి పునరపి జననం, పునరపి మననం. ఇదంతా తెలియనప్పుడు, తెలిసినప్పుడు ఏమైపోయింది, ధ్యానం చేస్తున్నాము, ఆత్మ జ్ఞానం వింటున్నాము, ఆచరిస్తున్నాము. ఆచరించడానికి గల కారణం ఏమి, ధ్యానం చేసి మాంసపిండం మంత్రపిండం అవ్వడం వల్ల ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా మనకు ఈ చెవులో విషయాలు ఇక్కడ గుచ్చుకోవడం లేదు. ఎవరైనా మనల్ని తిట్టినా, దూషించినా, ద్వేషించినా, అబద్ధాలు చెప్పినా మనకు గుచ్చుకోలేకపోవడానికి కారణం ఏమి, అది నేను కాదురా భయ్, నువ్వు నన్ను ఏమంటే నాకేమి. అప్పుడొకప్పుడు నేను అది కాదు నువ్వు నన్ను ఎందుకు అంటివి, నేనైనా అది కాదు నువ్వు నన్ను ఎందుకు వాళ్ళ ఎదురుగా నన్ను చెడ్డ చేస్తివి, నన్ను ఎందుకు ఇజ్జత్ తీస్తివి, నన్ను ఎందుకు అవమానపరిస్తివి అని బాధపడ్డాం. ఈరోజు నేను అది కాదు, నువ్వు నన్ను ఏమనుకుంటే నాకేమి. ఎందుకలా అంత ధైర్యంగా ఉండగలుగుతున్నావు? ఆత్మ జ్ఞానం ఉండడం వల్ల. 10 మంది ఏమనుకుంటే నాకేమి, నేను అదైతే నన్ను నేను మార్చుకుంటాను, నేను అది కానప్పుడు నాకెందుకు బాధ. చూడండి, ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, రే నువ్వు నా గురించి చెడ్డగా విన్నావు, నేను అది కాదురా, అది కాదమ్మా అని చెప్పామనుకోండి, మనం బాధపడతామని. వాళ్ళు ఏమంటే సర్లేండి మేమేం అలా అనుకోలేదు అంటారు. కానీ వాళ్ళ లోపల ఫినాయిల్ వేసి కడగగలుగుతారా? మరి ఎందుకండి వృధా ప్రయత్నము. మనం మంచో చెడో మన ప్రవర్తన అనేది ఏదో ఒక రోజు వాళ్ళకి తెలియబడుతుంది. ఎందుకు చింతించాలి? ముందు మనం అదైతే మనల్ని మనం మార్చుకుందాం. మనం అది కానప్పుడు మనం ఎందుకు చింతించాలి? ఇంత పరిపక్వ స్థితి కావాలంటే ధ్యానం శరణం గచ్చామి మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు మనకి ఇటువంటి శక్తి వస్తుంది. మరి ఇవన్నీ పొందినాక ఎవరమో, ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చినాం, వచ్చిన పనేమి, చేస్తున్న పనేమి, చేయవలసిన పనేమి, ఇవన్నీ తెలుసుకొని అన్ని చేసేస్తాం. ధ్యానం చేసాం, జ్ఞానం పొందాం, ముక్తి మోక్షం పొందాం. ఏమైపోతాము, మరి పైలోకాలకి వెళ్ళిపోయి మనకి కోటాను కోట్ల లోకాల్లో మనకు కూడా ఒక లోకం, కొత్తగా ఇంకొక లోకం సృష్టించి మనకు దానికి అధిపతిని చేస్తారు. భూమి మీదకి వచ్చినది ఎందుకు, పూర్ణత్వం పొందినందుకు. పూర్ణత్వం పొందాక మన ఏమైపోతుంది, నువ్వు ఒక సృష్టికర్త అవుతావు. సృష్టికర్త అయినాక నీ పనేమి, మరి అంశాత్మల్ని సృష్టిస్తావు, వాళ్ళని గైడెన్స్ ఇస్తావు. ఇదే పరిణామ క్రమం. తాత నాన్నని సృష్టించాడు, నాన్న మనల్ని సృష్టించాడు, మనము మన పిల్లల్ని సృష్టించాడు, మన పిల్లలు మన మనవళ్ళని సృష్టిస్తున్నారు. ఇదే పరిణామ క్రమం. అంతే, భగవంతుడు అంశాత్మని సృష్టిస్తాడు, అంశాత్మ పూర్ణత్వం పొందుతాడు, పూర్ణత్వం పొంది మరి తను అంశాత్మని సృష్టిస్తాడు. నేను చెప్తున్నది కాదు, ఫుల్ కంప్లీట్ గా ఆత్మజ్ఞానం భగవద్గీత నుంచే చెప్తున్నాను. ఇదే డీటెయిల్ గా ఉంది. ఇవన్నీ నాకు ఎప్పుడు తెలుసా, నేను ధ్యానం చేస్తూ నాకున్నటువంటి ఎన్నో ప్రశ్నలకు నా అంతర్యామి ఇచ్చిన జవాబులే భగవద్గీత ప్రచారంలో భాగంగా. ఇవన్నీ అద్భుతంగా పత్రిజీ సారు డెప్త్ గా రాసినాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన భగవద్గీతలో చూడండి, ఒక ధ్యానం నా అంతరంలో వచ్చే ప్రతి ప్రశ్నకి ఇవన్నీ నాకు భగవద్గీత చదవక ముందుకి ఇవన్నీ నాకు తెలిసి ఉండేటివి. లోపల నుంచి ఆన్సర్స్ వచ్చేటివి. నేనేదో అనుకుంటున్నానులే అనుకుంటుంటే, కానీ 24 hours లోపు పత్రిజీ సార్ది కావచ్చు, వేరే మాస్టర్ది కావచ్చు, క్లాస్ వింటూ ఉంటే అందులోనే ప్రశ్న జవాబు ఏదైతే అంతరంలో వచ్చిందో అదే వచ్చేది. అంత శక్తి ఉంది మాస్టర్స్ జ్ఞానంలో. అది ఒకరు చెప్తే కొంతవరకే. మీరు రుచి చూడాలంటే, నేను పలానా స్వీట్ బాగుందండి, రౌండ్ గా ఉంది, స్పాంజ్ గా ఉంది, స్వీట్గా ఉంది, మరీ స్వీట్గా లేదు, జ్యూసీగా ఉంది, చాలా కమ్మగా ఉంది అంటే ఎలా ఉంటుంది, కొంతవరకే మీకు అనుభవం వస్తుంది. తింటే నేను చెప్పినట్లు ఉందా లేదా అని తెలుస్తుంది. నేను ఇంతసేపు చెప్పినది మీరు ఏం చేస్తే తెలుస్తుంది, ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఆచరించినప్పుడు కదా మీకు తెలిసేది. మరి
పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఈ పనులు చేస్తున్నారు. కొత్తగా ఎవరైనా వినింటే మీరు కూడా చక్కగా ధ్యానం చేయండి, జ్ఞానాన్ని పొందండి, దాన్ని ఆచరించండి. ఒక కథతో ముగిచ్చేస్తాను. ఓకే, ఈరోజు చాలా కథలు వచ్చినట్లున్నాయి మనకి. సరే, మరి అసలు ఎందుకు పుట్టాలి, ఎందుకు చావాలి, ఎందుకు మరి పూర్ణత్వమేమి, 1 minute మాస్టర్స్, ఎందుకు ఈ సర్కిల్ ఎందుకు అనుకుంటుంటే నేను, ఎందుకు భగవాన్ ఈ పుట్టక ఎందుకు, ఈ చావు ఎందుకు? నువ్వే మంచిగా మా బ్రెయిన్ ని మంచిగా బాగా ఇచ్చేసి మంచి పిల్లలుగా పెంచి మంచిగా చేయొచ్చు కదా, ఎందుకు ఇంత నీ చేతిలోనే పని కదా అన్నప్పుడు ఒక కథ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒక చక్రవర్తికి బిడ్డ కలిగాడు. అల్లారు ముద్దుగా పెంచుతారు, ఎంతో రాజభోగాలు, ఎంతో అద్భుతంగా బిడ్డని పెంచుతారు. ఆ అబ్బాయికి 5 సంవత్సరాలు వచ్చే లోపల గురుకులానికి పంపిస్తారు. గురుకులానికి పంపిస్తే అక్కడ ఏం జరుగుతుంది? ఆ బిడ్డ అక్కడ చూడండి, మనము మన పిల్లల్ని హాస్టల్లో చేర్పిస్తాం కదా, ఏసీ ఉందా, డార్మెటరీ ఎట్లుంది, డైనింగ్ హాల్ ఎలా ఉంది, గ్రౌండ్ ఉందా లేదా, స్విమ్మింగ్ పూల్ ఉందా లేదా, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఏసీనా కాదా, ఇన్ని ఆలోచిస్తాం. అప్పుడు అలా కాదు, చిన్న కుటీరాలు ఉంటాయి, కాషాయ వస్త్రాలు వేస్తారు, ఓ రుద్రాక్షని ధరిస్తారు, గురువులు గారికి గురువులమ్మకు సపర్యలు చేస్తారు, వారి దగ్గర ధనుర్విద్య, ఆత్మ జ్ఞానము అన్ని ఆడ పొందుతారు. ధనుర్విద్య కావచ్చు, గద విద్య కావచ్చు, తలబడడం కావచ్చు, గుర్రాల స్వారీ కావచ్చు. ఎందుకు అంటే, అవును అప్పుడు రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి, రాజ్యం కాపాడుకోవాలి, రాజ్య ప్రజలను సంరక్షించాలి కాబట్టి ఉన్నాయి. మరి ఆ రాజు ఎందుకు ఆత్మజ్ఞానాన్ని వాళ్ళకి ఇప్పిస్తున్నాడు అక్కడ? సత్యం ధర్మం కాపాడాలి అంటే తను ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. మరి మీకు అతను 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ యువకుడికి వచ్చాక ఆ గురువు గారు వెళ్ళి రాజుగారికి విజ్ఞప్తి చేస్తారు. గురువుగారు, రాజుగారు, యువరాజుని నేను సంసిద్ధుని చేశాను, ఎక్సలెంట్ గా తయారు చేశాను, మీరు చక్కగా మీరు సింహాసనాన్ని పట్టాభిషక్తుని చెయ్యొచ్చు అంటే, అప్పుడు రాజుగారు అంటారు, ఓ మంచి ముహూర్తం నిర్ణయించండి అంటారు. ఎందుకోసము? పట్టాభిషేకం కోసం కాదండి బాబు, దండోరా వేపిస్తారు. రాజుగారు, నా పుత్రుడు వచ్చారు, సంసిద్ధుడై వచ్చాడు యువరాజు, పరీక్షింపబడుతుంది, ఎవరైనా వచ్చి తలబడొచ్చు అని పక్క రాజ్యాలకు ఆ ఊర్లో వాళ్లకు దండోర వేస్తారు. మీరు పాతవి శ్రీకృష్ణ లీలలు అలాంటి సినిమాలు చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకు? రీసెంట్ ఫిలిం బాహుబలి చూడండి, బాహుబలిలో రానా అండ్ ప్రభాస్ కి పందెం పెడతారా లేదా? ధర్మ సందేహాల కోసము పురోహితులు కూడా ప్రశ్నలు వేస్తారా లేదా? మరి చూడండి, అక్కడ మనకంటే కోర్టులు ఉంటాయి, పోలీసులు దొంగల్ని పట్టుకొని కోర్టులో పెడతారు. అప్పుడు ఎలా ఉండేది రాజుల కాలంలో? భటులు దొంగల్ని పట్టుకున్నా రాజు మంత్రినే వాడు దొంగతనం చేశాడా చెయ్యలేదా అని ఇట్లే పట్టేయాలి, ధర్మంగా ఉండాలి, ఆ పనిష్మెంట్ కూడా అధర్మంగా ఉండకూడదు అనడం కోసము గురువు దగ్గర గురుకులంలో అంత విద్యని నేర్చుకొని ఆ విద్యని రాజు ముందు ప్రజల ముందు చూపించినాకనే వాళ్ళకు రాజ్యాధికారం కట్టబెడతారు. అమ్మయ్య, ఇంత ప్రాసెస్. 5 ఏళ్ల బిడ్డప్పుడు పోయినాడు, నో సమ్మర్ హాలిడేస్, నో హోమ్ సిక్, నో దసరా, నో దీపావళి. ఒక్కసారి బిడ్డ పోతే మరి వెన్ను తిరిగి చూడరాదు, అది రూలు. మనలాగా కాదు, మనము మధ్యలో ఒకసారి, బాబాయ్ ఒకసారి, పిన్ని ఒకసారి, మా ఫ్రెండ్ ఒకసారి వెళ్ళి చూసి రావడము, స్వీట్ బాక్సులు ఇచ్చి రావడం, ఇన్ని చేసి పెంచుతాం. అక్కడ అవన్నీ జాంతనహి, ఒక్కసారి వెళ్తే మరి ఉండకూడదు. రాముల వారి కోసము దశరథుడు తప్పించిపోతుంటాడు, బిడ్డని చూడక ఎన్ని రోజులైందని దూరంలో కుటీరం వేసుకొని చూడాలని తప్పించిన గురువు ఒప్పుకోడు, లేదు అయిపోయినాకనే మీకు మీ బిడ్డని తెచ్చి ఇస్తాను అని అంటాడు. అంత స్ట్రిక్ట్ గా ఉండేటివి. మొత్తానికి యువరాజు పరీక్షింపల గెలిచి అన్ని రకాలుగా ఆత్మజ్ఞానాన్ని కూడా చెప్పి చక్రవర్తి అవుతాడు, అంటే రాజసింహాసనం ఎక్కుతాడు. ఒక రాజ్యాన్ని ఏలాలంటే, ఓ 10 లక్షలు 20 లక్షలు ఉండే రాజ్యాన్ని ఏలాలంటేనే ఇంత ప్రాసెస్ ఉంది. మరి మనము పూర్ణాత్మయ్యి సృష్టించే శక్తి, చెట్టును, మొక్కను, జంతువును, మానవుని సృష్టించే శక్తి మనకి ఉండాలంటే ఎంత అనుభవం కావాలి. అందుకనే మనము ఖనిజంలో పుడతాం, వృక్షంలో పుడతాం, జంతువులో పుడతాం, మానవుల్లో పుడతాం, తమో గుణంలో పుడతాం, రజోగుణంలో పుడతాం, దుర్మార్గమైన పనులు చేస్తాం, దాని యొక్క ఫలితాలను రుచి చూస్తాం, సత్వగుణిగా అవుతాం. కష్టాలు, బాధలు, అవమానాలు ఎందుకు?
ఎందుకు వచ్చినాయి అంటే సద్గురువు మన జీవితంలోకి వస్తాడు, ఎంతో జ్ఞానాన్ని ఇస్తాడు. మనం కూడా ధ్యానాన్ని చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ మనము పూర్ణత్వం పొందుతాము. ఇది స్టోరీ. ఆత్మ జ్ఞానం అంటే ఈ గంట వింటే ఇప్పుడు మనకి ఏం చేయాలి? రోజు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందాలి. అందరికి ఎన్ని గంటలు? 24, 20 మీ ఇష్టం. 4 గంటలు ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, సేవ, ఈ 4టిని మీరు ఆచరించండి. 4 చేస్తే మనము పూర్ణత్వం పొందుతాము. వెరీ సింపుల్. ధ్యానానికి రూపాయి ఖర్చు లేదు, స్వాధ్యాయానికి రూపాయి ఖర్చు లేదు. సజ్జన సాంగత్యం పిఎంసి ఛానల్ వీక్షించండి, సేవ వినేది 4కి షేర్ చేయండి, అయిపోయింది మన పని. మరి అర్థమైందా? ధ్యానము, ఆత్మజ్ఞానం అంటే అర్థమైంది కదా. నువ్వు తెలుసుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే రమణ మహర్షి ఏమన్నాడు? నువ్వు తెలుసుకో. ఆ నువ్వు తెలుసుకోవాలంటే ఇన్ని క్వశ్చన్లు వేసుకోవాలి. ఇన్ని క్వశ్చన్లు ఆన్సర్స్ ఈరోజు ఇచ్చేసాను నాకు తెలిసి. మరి మనల్ని మనం తెలుసుకోవడానికి భూమి మీదకి వస్తాం. నువ్వు తెలుసుకో అంటే నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చా, ఎందుకు వచ్చా, వచ్చిన పనేమి, చేస్తున్న పనేమి, చేయవలసిన పని చేస్తే ఇంకా అందరికి టాటా బాబే చెప్పి హాయిగా పోల్ పత్రిజీ సార్ అనేవాడు కారణ జన్ముడిగా రావాలి, కర్మలు అనుభవించడానికి భూమి మీదకి రాకూడదు. కంటే కర్మలు, పాపాలు, పుణ్యాలు అనుభవించడానికి భూమి మీదకి వస్తాం. కారణ జన్ముడు ఒక కార్యాన్ని చేయడానికి భూమి మీదకి వస్తాడు. కారణ జన్ముడిగా వద్దామా, కర్మలు అనుభవించడానికి వద్దామా? మనమే ప్రశ్నించుకుందాం. ఓకే, ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి టీం మెంబర్స్ అందరికీ, సర్వానికి, సమస్తానికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సర్వాను అందరికి, వింటున్న వాళ్ళకు, వినబోయే వాళ్ళకు, సర్వానికి, సమస్తానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక సెలవు. మరొక క్లాస్ లో మరొక అద్భుతమైన టాపిక్ లో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆత్మజ్ఞానం అంటే ఏంటి, ఎలా తెలుసుకోవాలి, నువ్వు ఎవరు అంటే ఎలా తెలుసుకోవాలి, పూర్ణాత్మ అంటే ఏంటి, అంశాత్మ అంటే ఏంటి, ఆ ఆత్మల గురించి, అలాగే మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది, ఎన్ని జన్మలు ఎత్తారు, మానవ జన్మగా రావడానికి ఎన్ని జన్మలు తీసుకున్నాం, మానవ జన్మ నుంచి రజోగుణము, తమోగుణము, సత్వగుణము, దీనికి రావడానికి ఎన్ని జన్మలైనాయి, అలాగే సత్వగుణం నుంచి శుద్ధ సాత్వికానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి. అద్భుతంగా ఉంది ఈరోజు ఆత్మజ్ఞానం అనేది. ఎంత అద్భుతం అంటే మనం ఎందుకు వచ్చాము, ఏంటి అనే క్వశ్చన్స్ వేసుకుంటే దానికి ఆన్సర్ ఏంటి, చాలా చాలా చక్కగా మాకు వివరించారు మేడం. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్న దాన్ని తిరిగి ఆచరించి ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడమే కాదు, దాన్ని ఆచరించాలి కూడా. ఎలా ఆచరించాలి ఏంటి అని కూడా చాలా సవివరంగా చెప్పారు. ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించిన మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. నెక్స్ట్ మాస్టర్స్ అందరూ కూడా మేడంకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించారు. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నా, లేదు మేడం చెప్పిన టాపిక్ మీద మాట్లాడాలన్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకోండి. రవీంద్రరావు గారు. నమస్తే మేడం గారు. ఈరోజు నమస్తే సార్. ఈ ఆత్మజ్ఞానం గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ప్రతి అంశాన్ని టచ్ చేశారు. మనం ఎందుకు వచ్చాము, మనం ఏం చేస్తున్నాము, ఇది చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా నిదానంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా అర్థవంతంగా చెప్పారు మేడం గారు. చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ నెక్స్ట్ మాస్టర్ త్వరగా హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకోండి. క్రాంతి కుమార్ గారు. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. ఈ రోజు క్లాస్ చాలా చక్కగా ఉంది మేడం. అసలు నో వర్డ్స్ మేడం. ఇంకా చెప్పాలంటే చాలా చాలా చక్కగా ఉంది మేడం క్లాసు. ప్రతి ఒక్క అంశాన్ని టచ్ చేశారు మేడం. మీరు వివరిస్తున్న మనం ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, చాలా చాలా బాగా చెప్పారు మేడం. మీరు చెప్తున్న ఎగ్జాంపుల్స్ కానీ చాలా బాగుంది మేడం. ఇంత మంచి జ్ఞానాన్ని అందించేందుకు ధన్యవాదాలండి. మరొక విషయం ఏంటంటే చెప్పేది మేడం, ముందుగా మనము ఖనిజ, వృక్ష,
జంతు తర్వాత మనుష్య జన్మ అనేది ఒక కొత్త, నాకు తెలియదు మేడం ఇంతవరకు ఇలా ఉంటుందని. ఇది ఒక కొత్త Yes, 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 తెలుసు. sir. ఇక్కడికి మనం వచ్చినాకనే నా అన్ని విషయాలు మనకి బట్టబయలవుతున్నాయి. ఓకే. ఇది నేను కొత్తగా తెలుసుకున్నాను మేడం ఈరోజు క్లాస్ ద్వారా. చాలా చక్కగా ఉంది మేడం క్లాస్. రైట్ రైట్. ఆత్మాయనం అనే పుస్తకం చదవండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఓకే, ఖచ్చితంగా చదవండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే ఓకే, మేడం. అంతే కాకుండా మనం మరణించిన తర్వాత లోకాలు ఎలా ఉంటాయి అనేది కూడా చాలా ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఆ బుక్ ని దయచేసి చదవండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మాస్టర్స్. పారిజాత గారు అన్మ్యూట్ చేసుకోండి. పారిజాత. విపుల గారు. విపుల గారు అన్మ్యూట్ నమస్తే చేసుకోండి. మేడం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఈరోజు చాలా చక్కగా ఉంది మేడం మీరు చెప్పింది. మీరు Thank you, మీ మీ ముఖ వచ్చరి చూస్తుంటే సున్నితమైన భాషతో సున్నితంగా చాలా బాగా చెప్పారు. శూన్యాంగా ఎట్లా వచ్చేది, ఆత్మ అంటే ఏంటి, నేనుగా ఎలా తెలుసుకోవడము, చాలా చాలా బాగుంది. ఇది తప్పకుండా ఇంకొకసారి క్లాస్ తీసుకోండి. మనం ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ లో వినలేదు మేడం. ఖచ్చితంగా. పిల్లలు గలాట చేస్తున్నారు, దానికి వినలేదు మేడం. చాలా బాగుంది, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనురాధ. ఓకే, అనురాధ గారు అన్మ్యూట్ చేసుకోండి. చాలా బాగా చెప్పారు మేడం. ఆత్మజ్ఞానం మనం ఎలా వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందా? చెప్పండి మా. ఖనిజాలుగా వృక్షాలుగా ఇలా పుట్టి మన ధ్యానం వల్లనే మళ్ళా మంచిగా మనం ఏం చేసినా అనారోగ్యాలు మన కర్మలను బట్టి వస్తాయి, తగ్గేదే లేదు, ధ్యానం వల్లనే తగ్గుతాయి అనే విషయం బాగా ఈ జ్ఞానం వలన తెలిసింది. జ్ఞానంతోనే ఈ మనలో ఉన్న కర్మలు కొంత తగ్గుతాయి అనే విషయం చాలా బాగా చెప్పారు. ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. తెలిసినట్టే అప్పుడప్పుడు ఉంటది, మళ్ళా వింటూ ఉంటే అన్ని కొత్తగా అనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగా చెప్పారు మేడం. చివరి శ్వాస వరకు వింటూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. గురువు గారు మనకు అదే చెప్పారు. చివరి శ్వాస వరకు. ఇది మాయ మనల్ని కమ్మేస్తుంది. అందుకని మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినామంటే మాయను మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఓకే మ్యామ్. నెక్స్ట్ సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకోండి. సుభాషిణి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం క్లాస్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. కాకపోతే మేడం నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మేడం. అడగండి. ఇప్పుడు నేనెవరు అనేది కనుక్కున్నారు ప్రతి ఒక్క. బుద్ధుడు వచ్చేసి నేనెవరు అనే దాని మీద రీసెర్చ్ చేశారు, ఆయన పై స్థాయికి వెళ్ళిపోయాడు. అలా మనం ఏం చేస్తే మనం పై స్థాయికి వెళ్ళగలుగుతాం అంటారు మేడం? ఇప్పుడు మనము నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. శరీరము అన్నప్పుడు ఎలా ఉన్నాం? నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా సంపదలు అన్నాము. మనల్ని మనం గమనించుకోవాలి. భర్త లేటుగా వచ్చినా బాధపడతారు, వచ్చినాడు కదా అని సంతోషం ఉండరు, ఎందుకు లేటుగా వచ్చినావు అని గొడవ పడుతుంటారు. ఆత్మజ్ఞానం ఎలా ఉంటాడు? ఏ క్షణాన్నైనా ఆనందిస్తూ ఉంటాడు. పాస్ అయినా పిల్లలు ఆనందమే, ఫెయిల్ అయినా ఆనందమే, అన్నిటిని స్వీకరించుకుంటూ ముందుకు పోతుంటాడు, అన్ని అనుభవాలుగా అనుకుంటుంటాడు. అది మనము ఎదిగినామా లేదా అని చెక్ చేసుకోవడానికి మన ప్రవర్తన, మన మాట, ఏదైతే విన్నామో ఆ విధంగా మనం ఉంటున్నామా లేదా అది మనం తెలుసుకోవాలి. మనము బాగా చెప్తున్నాం మనం శరీరం కాదు ఆత్మ అని. ఆత్మస్వరూపులుగా జీవిస్తున్నారా లేదా అని గురువులు అడుగుతున్నారు. మనం ఆత్మ అంటే సరిపోదు, ఆత్మస్వరూపులము శాశ్వతమైనది ఆత్మ అంటున్నావు. మరి మేము ఈ ప్రపంచంలో, ఈ బంధాల్లో, ఈ మనుషుల్లో, ఈ డబ్బులో, ఈ పదవుల్లో ఇరుక్కుపోతున్నాం. మరి ఇవన్నీ అశాశ్వతం అని తెలుసుకున్నవాడు వీటి మీద మమకారం పెట్టుకోడు. భర్త లాటరీలో మనకి 10 లక్షలు వచ్చినాయంటే ఎగిరిపడడు. మన డబ్బులు తెస్తూ ఉంటే బ్యాంక్ నుంచి తెస్తుంటే కొట్టేసినాడు 1,00,000 అంటే బాధపడదు. పోనీలేండి అది మనకి కాదేమోలే అని అనుకుంటారు. ఇదంతా ధ్యానం ద్వారా మనల్ని మనం పరీక్షించుకుంటే చాలు, మనం ఎదిగినామో ఎదగలేదో మనకే తెలిసిపోతుంది.
ఇట్స్ టేక్ టైం. బట్ ఎవ్వరేమో మరి రత్నాకరుడు అంత దుర్మార్గుడు ఒక జన్మలోనే ముక్తి మోక్షం పొంది వాల్మీకిగా ఈ రామాయణ మహాంత గ్రంథాన్ని మహాకావ్యాన్ని రాయగలిగినాడు. ఆయన చేసినటువంటి సాధన అట్లాంటిది. మనం చేస్తే మనం కూడా ఎందుకు కాలేము? ఇంతమంది అయినప్పుడు మనం ఎందుకు కాలేము? సంసారంలో ఉంటూ చక్కగా వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తూ కొంత సమయం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఈ అనుభవాలన్నీ ఉంటేనే కదా. అడవిలో పోయి ఉండేటోడికి ముక్తి మోక్షం రాదు. సంసారంలో ఉండేటోడే భర్త మాట అయినగా, ఎదురింటి మన ఇంటి ముందు చెత్త పోస్తుంటే, పక్కింటి మన ఇంటి ముందు కారు పెడుతుంటే, ఇంట్లో అత్త సాధిస్తుంటే, ఆడపిల్ల చీదరించుకుంటుంటే అన్నిటిని చిరునవ్వుతో తట్టుకొని సరే మంచి రోజులు నాకు వస్తాయి, ఇవన్నీ నేనే కోరుకున్నా, నేనే ఎంచుకున్నా, వీళ్ళందరికీ నేనే స్క్రిప్ట్లు ఇచ్చినా, నాకు ఇలా ఉండండి, ఇలా ప్రవర్తించండి, నేను ఎదగాలంటే మీరు నన్ను సతాయించండి, అన్ని నేను స్క్రిప్ట్లు ఇట్లో ఇచ్చొచ్చిన, ఈరోజు నేను వాళ్ళ మీద విసుక్కోకూడదు అనే ఆత్మజ్ఞానం కలిగిన రోజు అయిపోయింది. పాస్ అయిపోయినాం డిస్టింక్షన్ లో. ఫిర్యాదులు చేయకపోతున్నాము అంటే అయిపోయింది. కంప్లైంట్ లేవు, కామెంట్ లేదు, జడ్జిమెంట్ లేదు అన్నామంటే మనం విన్ అయిపోయినాం. ఎక్స్పెక్టేషన్ లేదు. ఈ 5 ఉన్నాయి. ఆ 5 లేకపోయినా అంటే మనలో అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మాస్టర్స్. టైం 10 అవుతుంది కదా. ఎవరైనా ఉంటే నెక్స్ట్, లేదంటే క్లోజ్ చేద్దాం. ఇంకెవరైనా మాట్లాడతారా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? మేడం ఇంత చక్కగా చెప్పారు. ఇందులో మీకు ఏమైనా మాస్టర్స్, డౌట్స్ నేను ఉన్నా కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటాను 10 to 5. మీకు ఏమైనా ఆధ్యాత్మికమైన డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తుంటాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9849918477. నేను మరీ రిపీట్ చేస్తాను, 9849918477. 10 to 5. దయచేసి ఆ టైంలో తప్ప మిగతా టైంలో చేయొద్దండి. సంసారంలోనే నిర్మాణం. ఇంట్లో వాళ్ళకి అన్ని మనం చూసుకుంటూ, నాకు 10 to 5 ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి నేను మీ సేవలో ఉంటాను. సండే దయచేసి ఫోన్స్ చేయొద్దండి, నేను కూడా అటెండ్ చేయను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం బిజీగా ఉండకూడదు, అది ధర్మం కాదు. ఓకేనా? సరేనా మాస్టర్స్? ఓకేనా మేడం? థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చక్కని కలుసుకుందాం. జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ముందు సెషన్స్ లో కూడా మీ యొక్క క్లాస్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ వీడియో నాకు పంపించండి ఇప్పుడు జరిగిన సెషన్. షూర్. మురళీ కృష్ణ గారు ఒకరు ఫౌండేషన్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సారీ మేడం, ఒకసారి మీ నెంబర్ రిపీట్ చేయగలరు? ఇప్పుడు చెప్పారు కదా. ఓకే, 9849918477. ఓకే, మీ పేరండి? గీతా గీతా త్రివేణి. ఓకే, మరి నెంబర్ అడుగుతున్నారు, ఇంకొకసారి చెప్తాను చూడండి. 9849918477. దేని గురించి అడగాలి అంటే డౌట్లు? దేని గురించి అయితే మీరు ఆన్సర్? ప్రాపంచికంగా మీకు ఏ సమస్యలున్నా మాట్లాడండి, నేను ఆధ్యాత్మికంగా సమాధానం చెప్తా. మీరు ప్రాపంచికంగా ఏ సమస్యలు అడిగినా నా దగ్గర వచ్చే సమాధానం ఆధ్యాత్మికంగా. మీకు సొల్యూషన్ కావాలి అంతే. ఆ సొల్యూషన్ నేను ఎలా వెళ్తే మీకు మార్గాన్ని చూపించగలుగుతాను. ప్రయాణం చేయాల్సింది మీరే. సరే మాత, థ్యాంక్ యూ. చూడండి, ప్రపంచంలో 3 బాధలు ఉన్నాయి. 1 శారీరక మానసిక రుగ్మతలు, 2 ఆర్థిక ఇబ్బందులు, 3 సంబంధ బాంధవ్య సమస్యలు. 3 లక్షలు లేవు, 3,000 లేవు, 300 లేవు, 30 లేవు, 3 ఉన్నాయి. నేను ఈ 3 అంటే ఆశ్చర్యపోయి వారం రోజులు నేను పరీక్షించినాను. ఈ 3 తప్ప ఇంకొకటి లేవు. ఫోన్ నెంబర్ ఎవరో టైప్ చేశారు, కరెక్టే అండి. ఓకే, ఈ 3 ఉన్నాయి. ఈ 3టికి పరిష్కారం ధ్యానం ద్వారా మనము పొందొచ్చు. అందుకని పత్రిజీ సార్ ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాద్, ఆయన ఈ 3టికి పరిష్కారం చెప్పేశాడు. ఆ పరిష్కారమే నేను మీకు చూపిస్తాను. మీ సాధనలో లోపాలు చూపిస్తాను. మీరు ఎక్కడెక్కడ ఓవర్కమ్ అవుతే మీరు బయటపడతారో నేను సలహా ఇస్తాను. ఓకే, సరే మాస్టర్స్, సమయం ఎక్కువ అయిపోయింది, మరి సెలవు తీసుకుందామా? ధన్యవాదాలు. ఇంకెవరైనా ఉన్నారు మ్యామ్? ఓకే, మేడం, అందరూ కూడా మేడం కోసం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఈ మాస్టర్స్ ఇంకా నెక్స్ట్ మెడిటేషన్ చేసుకున్నాము. చక్కగా అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి స్థిర సుఖాసనంలో కూర్చున్నాము. వేలలో వేలు వేసుకున్నాము, కాళ్ళు క్రాస్ చేసుకున్నాము.
పిరమిడ్ ఉంటే పిరమిడ్ పెట్టుకోండి. చక్కగా పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేద్దాము. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చున్నాము. పైన కూర్చున్న వాళ్ళైతే చక్కగా కాళ్ళు క్రాష్ చేసుకొని కూర్చోండి. సోఫాలో అయినా కూర్చోవచ్చు, మంచంలో అయినా కూర్చోవచ్చు, చైర్లో అయినా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు అండి. స్థిర సుఖాసనంలో కూర్చున్న శరీరాన్ని బిగించి కూర్చోవలసిన పని లేదు. శ్వాస మీద ధ్యాస. చక్కగా అద్దాలు పక్కన పెట్టేసి కళ్ళు మూసేసుకొని మన శ్వాసని గమనిస్తూ ఉందాము. సరళంగా సహజంగా జరిగే శ్వాసని మనం గమనిస్తామండి. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం శ్వాస మీద ధ్యాస. మనం కూర్చున్నా, పడుకున్నా, నిలుచున్నా శ్వాస అదంతకదే జరుగుతుంది. అలాంటి సహజంగా జరిగే శ్వాసని ఇక్కడ గమనిస్తాము. చక్కగా శ్వాస మీద ధ్యాస. మన శ్వాస మన గురువు. ధ్యానులు అంటే మహాయోనులు, మహా అనుభవంలో ఉన్నవారు. నా ముందు కూర్చున్న మహానుభావులందరికీ నా యొక్క నమస్కారములు. నా పక్కన కూర్చున్న మహానుభావులందరికీ నమస్కారాలు. నా వెనకాత కూర్చున్న మహానుభావులందరికీ నమస్కారాలు. పైలోకంలోని మహానుభావులందరికీ నమస్కారాలు. పాతాళ లోకంలోని మహానుభావులందరికీ నమస్కారాలు. ఎన్ని లోకాల్లో ఎంతమంది మహానుభావులు ఉన్నారో లెక్కే లేదు. ఎందరెందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు
Pani da re 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 ga re da 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 ni ni da da re re da da ni da re ni da re ni re ba ni 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 ba ni ba ni ba ni da pa ni da 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 pa ni de re 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 da 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 dong dong. Nizama baba mama baba baba mani baba mappa mani baba mani bari baba mari mama riza baba mari mama riza gari za 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 ni re re pare Pani ni 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 ba ba ni ba ni ma ba ma ba ni ba pa ba ni ba ma re re ba ba ma re da da ma ma re da ni re ma ba ni ba ni pa ba ni ma ni re ni da ni Nira na 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 dum 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 na 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 dum dum na na dum na dum na na
ఇంత చక్కటి ధ్యానాన్ని మనం ధన్యవాదాలు చేసుకున్నాం. అందరూ కూడా నెమ్మదిగా కళ్ళు రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకొని చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మాస్టర్స్ తిరిగి రేపటి సెషన్ లో మాస్టర్ తో చక్కగా స్వాధ్యాయం ధ్యానం చేసుకుందామండి. తిరిగి రేపు ఉదయం క్లాసు ధ్యానము, యోగా, అలాగే చక్కని స్వాధ్యాయము ఉంటుందండి. న్యూ ఎనర్జీలోకి ప్రయాణము అనే కాన్సెప్ట్ మార్నింగ్ సెషన్ 11 గంటలకు చక్కగా ధ్యానం ఉంటుంది. తిరిగి రాత్రి 9 గంటలకు మనకు ధ్యానము, ఆత్మ జ్ఞానము ఉంటాయి. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మహావతార్ ఫౌండేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ముందు జరిగిన క్లాసులు చూసుకోవచ్చు, ఇప్పుడు జరిగే క్లాసులు కూడా చక్కగా చూసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.